కాడి మోయాలి, నీ కొరకే మా బిడ్డలు జీవించాలి. అట్టి అద్భుతమైన ఆత్మీయత మా బిడ్డలకు దయచేయండి. మా కుటుంబంలో క్షేమాన్నివ్వండి, మా కుటుంబాల్లో నెమ్మదినివ్వండి నాయన, సమాధానం ఇవ్వండి, సఖ్యతనివ్వండి, సంతోషాన్ని ఇవ్వండి. అలాగే ప్రభువా ఆత్మ సంబంధమైన సమృద్ధిని దయచేయండి. రక్షక, మా సంఘాల్లో గొప్ప ఉద్యమం కోసం ప్రార్థన చేస్తున్నామయ్యా. ఆత్మలను సంపాదించే నెల అనగా నాయన మా కుటుంబాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మాకుంది. నశించిపోతున్న మా బంధుమిత్రాదులు ప్రభువా నశించిపోక రక్షింపబడవలసినటువంటి ఆవశ్యకత ఎంతో ఉంది నాయన. వారందరూ రక్షించబడులాగున ప్రార్థన చేస్తున్నామయ్యా. మా సంఘ సభ్యులకు నాయన నశించిపోతున్న ఆత్మల పట్ల గొప్ప భారాన్ని పుట్టించయ్యా, బాధ్యతను పుట్టించు నాయనా. నాయనా నీ సన్నిధిలో కన్నీరు కార్చి విలపించి నశించిపోతున్న వారిని నీ చెంతకు చేర్చగలిగిన హృదయం దయచేయండి తండ్రి. సమయంలో నాయన మా సంఘాల్లో సేవ చేస్తున్న ప్రియ బిడ్డలందరినీ ప్రత్యేకంగా నీ కృపలో జ్ఞాపకం చేసుకొని వారు పడుతున్న కష్టాన్ని చూడయ్యా, వారి ప్రయాసను చూడు నాయన. ప్రతిఫలము దయచేయ్యా. అనేక సంఘములు నిర్మించవలసి ఉంది నాయన, స్థలములు కావాలయ్యా నాయన. మీరే సరిహద్దులు నియమించిన స్థలములను మాకు అనుగ్రహించండి. కొనడానికి శక్తి కావాలి నాయన, ఆర్థికంగా మాకు బలం కావాలయ్యా. ఉన్నటువంటి ఆర్థిక వనరులు సరిపోవు నాయన. దయచేసి మా సంఘమును ప్రభువా ఆత్మీయంగా బలపరుస్తూనే స్థలములు కొనుగోలు చేయడానికి, మందిరములను నిర్మించటానికి నాయన ఆర్థిక అవసరతలు ఉన్నాయి కనుక మీరే ఆశ్చర్య కార్యమును చేసి మా మందిరంలో ఉన్నటువంటి నీ బిడ్డలను దీవించి వారిని ప్రభువా ఉద్యోగపరంగా, వృత్తిపరంగా, వ్యవసాయ పరంగా, వ్యాపార పరంగా అత్యధికంగా ఆశీర్వదించి వారు చేసిన త్యాగములను గుర్తించండి నాయన. వారి పనిని దీవించి వారు దీవెనకరముగా పరిచర్యకు మారులాగున సహాయం చేయ్యా. రక్షక, మా సేవ నీది, మేము చేస్తున్న పరిచర్య నీది, మా మందిరాలు నీవే ఈ మందిరాలకు నాయన అధికారివి. ఈ మందిరములో నివసించే నాయన ఆ నివాసానికి యజమానివి నీవే. మా మందిరాలకు నాయన యజమానివి నీవే నాయన. మా మందిరాలకు కావలసినటువంటి భద్రత, క్షేమమును అనుగ్రహించువాడవు నీవే. నీవు ఇంటిలో ఉన్నప్పుడు ఏ శత్రువు దరిదాపులకు రాలేడు, సైతాన్ యొక్క తంత్రములు పనిచేయవు. కాబట్టి నాయనా నీవే నీ మందిరములలో నివసించి నీ మందిరములను చుట్టూ ప్రత్యేకమైన కాపుదల, భద్రతను అనుగ్రహించి నీ మందిరములకు నాయన వ్యతిరేకంగా సైతాను మనుషులు తలపెట్టే ప్రతి ఆలోచన వ్యర్థపరిచి మీ నామమును ఘనపరుచుకొని క్షేమమును, భద్రతను నాయన కావలసినటువంటి పర్మిషన్స్ని అనుగ్రహించి మీ నామమును మహిమపరచుకోండి అయ్యా. రక్షక, మా దేశాన్ని దర్శించండి, మా దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. నీ శాంతి సమాధానంతో నింపండి. నువ్వు ప్రసాదించే క్షమాపణ దయచేయండి. అనుగ్రహించే పరలోక భాగ్యము ప్రతి ఒక్కరూ పొందుకొనులాగున వారందరూ నాయన నీ ప్రేమను గుర్తించు కృప దయచేయండి అయ్యా. నాయన మా దేశాన్ని పరిపాలన చేసే ప్రధానమంత్రి మోడీ గారిని నాయన మీరు దీవించండి. వారు అద్భుతమైన పరిపాలన అందించులాగున, ప్రజలందరికీ క్షేమకరమైన పరిపాలన అందించులాగున, ప్రజలందరినీ సమానంగా చూస్తూ నాయన మీ యొక్క అద్భుతమైన ఆలోచనల చేత దేశానికి భద్రత, దేశానికి అభివృద్ధిని కలుగ చేసే, నెమ్మదిని కలుగ చేసే, ప్రశాంతతను ఇచ్చే అద్భుతమైన నిర్ణయాలు తీసుకునేటటువంటి జ్ఞానమును మీరు ఇవ్వవలసిందిగా కోరుతున్నానయ్యా. వారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి నాయన. వారికి కావలసిన నీవు అనుగ్రహించే శాంతి సమాధానము అనుగ్రహించండి నాయన. మా రాష్ట్రాలను పరిపాలన చేస్తున్న రేవంత్ రెడ్డి గారిని, అటు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న చంద్రబాబు నాయుడు గారిని ప్రభు మీ చేతికి అప్పగిస్తున్నాం. అధికారుల కొరకు నువ్వు ప్రార్థన చేయమన్నావు. పరిపాలించు రాజుల కోసం, వారి క్షేమం కోసం ప్రార్థన చేయమన్నావు నాయన. కాబట్టి నాయన మా అధికారుల కోసం, పరిపాలించేటటువంటి నాయన రాజుల కోసం ప్రార్థన చేస్తున్నాం. వీరిని ప్రభు నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అద్భుతమైన పరిపాలన అందించే శక్తిని వారికి ఇవ్వండి. మంచి ఆలోచనలు దయచేయండి నాయన. అలాగే వారి మంత్రివర్గాన్ని ఆశీర్వదించండి.
దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు నాయన అద్భుతమైన పరిపాలన అందించగలిగినటువంటి శక్తిని నాయన ఇంతకు ముందు ఎవ్వరూ ఎన్నడూ అందించనటువంటి మంచి పరిపాలన అందించగలిగినటువంటి నీ జ్ఞానమును, నీ వివేకమును, నీ ప్రేమను నాయన, నీ ఉద్దేశములను గ్రహించి ప్రజలను పాలించగలిగినటువంటి కృపను, అలాగే మీరు ప్రసాదించగలిగినటువంటి నెమ్మదిని, సమాధానమును, రక్షణ భాగ్యమును అనుగ్రహించమని నాయన ప్రార్థన చేస్తూ ఉండగా మా ప్రార్థనలు అంగీకరించి నాయనా వీరిని ఆశీర్వదించాయా. మా దేశ ప్రజలకు, మా రాష్ట్ర ప్రజలకు నాయన కావలసినటువంటి శాంతి, సమాధానము, ఆరోగ్యము, ఆర్థిక బలము ప్రసాదించండి అయ్యా. ఎవరెవరైతే హాస్పిటల్స్లో ఉన్నారో నాయన వారిని ముట్టి స్వస్థపరచండి. ఎవరైతే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో మీరు కనికరించండి. ఎవరెవరైతే ప్రభు కుటుంబ సమస్యలతో సతమతం అవుతున్నారో వారిని దర్శించండి అయ్యా. మా సంఘ సభ్యులలో ప్రతి ఒక్కరిని మీరు కృపలో జ్ఞాపకం చేసుకుని దీవించండి నాయన. ఈ సమయంలో మా ప్రార్థనలు ఆలకిస్తూ నాయన, అలాగే మా దేశంలో ఉన్నటువంటి ప్రతి సంఘాన్ని, ప్రతి సంఘ కాపరిని, సేవ చేస్తున్న ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాన్ని ప్రత్యేకంగా దీవించి వారు పడుతున్న ప్రయాసకు తగిన ప్రతిఫలంగా అనేక మంది ప్రభువా బాగుపడులాగున సహాయం చేయ్యా. అనేక మంది నువ్వు ప్రసాదించే క్షమాపణ పొందుకొని రక్షణ మార్గంలో నడుచులాగున కృప చూపించండి అయ్యా. సంఘాలకు, సంఘ క్షేమములకు, సువార్త వ్యాప్తికి ఆటంకంగా, అభ్యంతరంగా ఉన్న నాయన ఆలోచనలను ప్రభువా మీరు తొలగించి ప్రభువా ప్రశాంతమైన వాతావరణం మా దేశంలో, ప్రతి రాష్ట్రంలో అనుగ్రహించి మీ నామాన్ని మహింపరచుకోండి అయ్యా. నాతో పాటు బహుగా ప్రయాసపడుతున్న మా ఎగ్జిక్యూటివ్స్ని, వారి కుటుంబాలను నాయన, మా సీసీ టీంను అయ్యా, మా సిఎస్ టీంను, మా ఆర్మీని ప్రత్యేకంగా దీవించి వారు పడుతున్న ప్రయాసకు, చేస్తున్న ప్రార్థనలకు తగినటువంటి జవాబులు దయచేయండి. తగినటువంటి అద్భుతమైన ప్రతిఫలము సేవలో మేము చూసే కృపనివ్వండి. ఈ సమయంలో నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా నాతో మాతో మాట్లాడమని నాయన, నీ బిడ్డలందరూ కూడా ఈ దిన సేవకుని కొరకు, కుటుంబం కోసం ప్రార్థన చేస్తుండగా వారి ప్రార్థనలు మీరు ఆలకించి ఈ దీనదాసుని యొక్క కుటుంబం చుట్టూ ప్రత్యేకమైన కాపుదల, భద్రతను అనుగ్రహించి తుది శ్వాస వరకు నిన్నే సేవించే, నీ కొరకే జీవించే ధన్యకరమైన జీవితాలు మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకొంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు పేరట కూడి వచ్చిన మీ అందరికీ షలోం. దయచేసి మీ స్థలాల్లో కూర్చోవాల్సిందిగా కోరుతున్నాను. కొంతమంది కూర్చున్నారు, చాలా సంతోషం. రైట్, నెహెమియా గ్రంథం, మీ బైబిల్ తెరవండి. నెహెమియా గ్రంథం 3వ అధ్యాయం. నెహెమియా గ్రంథం 3వ అధ్యాయం. ప్రాముఖ్యంగా ఈరోజు నెహెమియా చేపట్టినటువంటి పనులను గురించి మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. కాబట్టి శ్రద్ధగా వాక్యం వినాల్సిందిగా కోరుతున్నాను. ఏ ఒక్కరు లేవకుండా, అటు ఇటు తిరగకుండా చాలా త్వరగా అలాగే క్లుప్తంగా ఈ సందేశాలు మీకు అందించబోతున్నాను. కాబట్టి సంపూర్ణ శ్రద్ధను వహించవలసిందిగా కోరుతున్నా. నెహెమియా ఒక రాజు దగ్గర పానదాయకునిగా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ, రాజు ప్రక్కనే ఉండి, రాజుకు బహు దగ్గరగా ఉంటూ, బహు నమ్మకమైనటువంటి వ్యక్తిగా, ఏ లోటు లేకుండా దర్జాగా జీవిస్తున్నటువంటి రోజుల్లో నెహెమియాకు ఒక వార్త వచ్చింది. అదేమిటంటే, యెరూషలేము పట్టణము తగలబెట్టబడిందని, అక్కడున్న పరిస్థితులు ఏమీ బాలేదని, ప్రజలందరూ కూడా శ్రమల్లో ఉన్నారని, యెరూషలేము చుట్టూ ఉన్న గోడలు కూల్చివేయబడినవని, యెరూషలేములో ఉన్న మందిరము కూడా తగలబెట్టబడిందని, ఇవన్నీ కూడా తనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అలా వచ్చినప్పుడు నాకెందుకులే అనుకోకుండా దేవుడు బహుగా ప్రేమించినటువంటి దేవుని పట్టణముగా పిలువబడినటువంటి యెరూషలేమును గూర్చి కన్నీళ్లు మున్నీళ్ళ ఏడుస్తూ 3-4 నెలలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. అలా ప్రార్థన చేస్తూ, ప్రభువా, నువ్వు బహుగా ప్రేమించిన పట్టణమైన యెరూషలేము తగలబెట్టబడిందట, గోడలు కూల్చివేయబడినాయి, గుమ్మములు కాలిపోయినాయి. నాయనా, ఆ పట్టణాన్ని ఉద్ధరించు, ఆ పట్టణాన్ని నిర్మించు అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు నెహెమియాతో మాట్లాడాడు. పట్టణాన్ని నిర్మించమంటున్నావు, గోడలు నిర్మించమంటున్నావు, గుమ్మములు నిలబెట్టమంటున్నావు. నెహెమియా, అలా నిర్మించటానికి
గోడలు నిర్మించటానికి, గుమ్మములు నిర్మించటానికి నువ్వు తప్ప నాకెవ్వరూ లేరు నెహమ్యా. ప్రభా, నేను రాజు దగ్గర ఎంతో నమ్మకమైన ఉద్యోగం చేస్తున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ జాబ్, ఇది విడిచిపెట్టేటటువంటి వీలు లేదు. ఒకవేళ నేను అడిగేటటువంటి రిక్వెస్ట్ రాజుకి ఇష్టం లేకపోతే నా ప్రాణం కూడా పోతుంది. మరి నీ ఉద్యోగంలో నేను కొనసాగాలి కదా నెహమ్యా. ఆ ఉద్యోగం ఇచ్చింది నేనే. ఇప్పుడు ఆ ఉద్యోగానికి ఫుల్ స్టాప్ పెట్టి, ఆ ఉద్యోగాన్ని విడిచిపెట్టి నా పని కోసం రమ్మని నిన్ను పిలుస్తున్నా. నా మాట ముఖ్యమా లేక నీ ఉద్యోగం ముఖ్యమా? ప్రభువా, నీ మాటే ముఖ్యం, నీ చిత్తమే నా చిత్తం. అయితే బయలుదేరాం, యెరూషలేం పట్టణానికి బయలుదేరాం. ప్రభువా, రాజు నాకు పర్మిషన్ ఇచ్చేలాగున్న రాజు మనస్సును మార్చయ్యా. దేవుడు రాజు మనస్సును మార్చాడు. నెహెమ్యా తనకున్నటువంటి హృదయంలో ఉన్న భారాన్ని రాజుతో పంచుకున్నప్పుడు రాజు అడిగాడు, నెహెమ్యా, మీ పట్టణాన్ని, మీ పితరుల సమాధులు కలిగిన పట్టణాన్ని నిర్మించడానికి వెళ్తానంటున్నావు కదా, వెళ్ళు. అంతేకాదు రాజా, ఆ పట్టణం నిర్మించాలన్నా, గుమ్మములు నిర్మించాలన్నా కొంచెం నాకు కలప కావాలి, చెక్క కావాలి. ఆ ద్వారాలు నిర్మించడానికి ఎంతో కొంత అడవి నుండి కలప తీసుకెళ్తాను అని అంటే, దాన్నే ఉంది, తీసుకెళ్ళు. అందులో నువ్వు వెళ్ళేదో పని చేస్తానంటున్నావు, నిర్మిస్తానంటున్నావు, నీకు సెక్యూరిటీ కూడా అవసరం కదా. నువ్వు చేసే పనికి ఏ ఆటంకం లేకుండా, అభ్యంతరం లేకుండా నేను నిన్ను మీ ప్రాంతానికి గవర్నర్గా ఏర్పాటు చేస్తున్నాను. నీకు సెక్యూరిటీని కూడా పంపిస్తున్నాను, నీతో పాటు కావలసిన సామాగ్రిని కూడా పంపిస్తున్నాను, నువ్వు బయలుదేరు అని చెప్పి నెహెమ్యాను ఆ రాజు పంపించాడండి. ప్రియ సహోదరి సహోదరులు, దేవుడు మనకు ఏదైనా పని అప్పగిస్తే ఆ పనిని సంపూర్ణం చేయడానికి దేవుడు అన్ని ఏర్పాట్లు చేశాడు అనే వాస్తవాన్ని మర్చిపోవద్దు. నువ్వు నీ కుమార్తె కోసం ప్రార్థన చేస్తుంటే, నీ కుమార్తె వివాహం కోసం ప్రార్థన చేస్తూ ఉంటే, నీ కుమార్తెకి ఏ సంబంధం కావాలో, ఎలాంటి అబ్బాయి కావాలో, ఆ అబ్బాయి ఏం చదువుకుని ఉండాలో, ఎటువంటి ఆత్మీయత కలిగి ఉండాలో, ఇవన్నీ కూడా దేవుడు ముందుగానే నిర్ణయించి ఉంచాడు. నువ్వు చేయాల్సిందల్లా, ప్రభువా, నీ చిత్త ప్రకారమే నా కుమార్తెకు వివాహం జరిగించు. చెల్లెళ్ళు, తమ్ముళ్ళు వివాహ వయసు వచ్చినప్పుడు మీరు ప్రార్థన చేయాల్సింది ఏమిటయ్యా అంటే, ప్రభువా, నీ చిత్త ప్రకారమే నాకు చక్కని జీవిత భాగస్వామిని దయచేయి. మీకు ఒక విషయం తెలుసా? మీరు పుట్టిన తరువాత, అనగా అబ్బాయిలు, మీరు పుట్టిన తరువాత మీ కొరకు దేవుడు ఒక అమ్మాయిని పుట్టించాడు. అర్థమైందా? నువ్వు పుట్టిన తర్వాత, నువ్వు పుట్టిన తర్వాత, నువ్వు పుట్టక ముందా? కొంచెం చెప్తారా? మీరు పుట్టిన తర్వాత అమ్మాయి పుట్టిందంటారా, మీరు పుట్టక మునిపే అమ్మాయి పుట్టిందంటారా? స్పాన్సర్స్ మీట్లో, విజిటింగ్ అవర్స్లో కలవడానికి వస్తారు, ప్రార్థన చేయించుకోవడానికి వస్తారు. మొన్న తల్లి కొడుకు వచ్చి ప్రార్థన చేయించుకోవడానికి వస్తే, ఆ కొడుకు ఉద్యోగం కోసం ప్రార్థన చేయండి అని చెప్పి అంటూ ఉంటే, మరి అమ్మ, మరి మీ మదరే కదా అన్న. మదర్ ఏంటండి, నా భార్య అండి అన్నాడు. ఏమీ మాట్లాడలేకపోయా. చూస్తేనేమో తల్లి కొడుకుల్లా ఉన్నారు. కానీ వాళ్ళిద్దరూ ఏమిటంట చెప్పండి కొంచెం, భార్య భర్తలట. లెంపలు వేసుకుని, ఎప్పుడు ఇలాంటి పొరపాట్లు చేయకూడదు. వాళ్ళు ఎలా కనిపించినా సరే మనం నోరు మూసుకుని ఉండాలి. ఇంకొకళ్ళు వచ్చారు, అయ్యా మా అమ్మాయికి అస్సలు పెళ్లి కావట్లేదయ్యా, ఎన్ని సంబంధాలు వచ్చినా మా అమ్మాయికి పెళ్లి కావట్లేదయ్యా అని చెప్పి అన్నారు. ఎందుకో మరి ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కావట్లేదని చెప్పి నేను చూస్తే నాకు డౌట్ వచ్చింది. ఇంతకీ అమ్మాయా, ఇంతకీ అబ్బాయా? ఇంక నాకే డౌట్ వస్తే పెళ్ళి వాళ్ళకి డౌట్ రాదండి? ఖచ్చితంగా డౌట్ వస్తుంది. ఎందుకని? అమ్మాయి అంటారు వీళ్ళు, వాడేమో ప్యాంట్ వేసుకున్నాడు, వాడేమో చొక్కా వేసుకున్నాడు, దానికి తగ్గ హెయిర్ కటింగ్ ఒకటి. ఇప్పుడు నాకే డౌట్ వచ్చింది, వీళ్ళేమో అమ్మాయి అంటున్నారు, అమ్మాయే కానీ డ్రెస్ మాత్రం ఎలా వేసింది?
అబ్బాయిలా వేసింది. ఇప్పుడు ఆ అమ్మాయి ఇంట్లోంచి బయటకు వస్తున్నప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళకి డౌట్ వస్తుంది కదా, ఇంతకీ అమ్మాయా అబ్బాయా, అమ్మాయా అబ్బాయా? అమ్మాయిలో అమ్మాయిలాగా బట్టలు వేసుకోండి. మీరు ఎలాగో అమ్మాయిల బట్టలు వేసుకోరు, మీకు అంత ధైర్యం ఎక్కడ ఉంది చెప్పండి. అమ్మ మీరు ప్యాంట్లు వేస్తారు, షర్ట్లు వేస్తారు, టీ షర్ట్లు వేస్తారు. మా సహోదరులు ఎవరైనా పంజాబ్ డ్రెస్ వేసారా? ఎప్పుడైనా వేయగలిగారా? మీరు ఎప్పుడైనా చీర కట్టారా? వాళ్ళు చొక్కాలు వేస్తున్నారు, ప్యాంట్లు వేస్తున్నారు, షార్ట్లు వేస్తున్నారు. మీ ధైర్యమే ధైర్యం. దయచేసి గమనించాలి, అబ్బాయి ముందు ఆ తర్వాతే అమ్మాయి. అబ్రహాము వయసు అట 100 సంవత్సరాలట, శారా వయసు అట 90 సంవత్సరాలట. ఎప్పుడు? ఇస్సాకు జన్మించినప్పుడు. మొదట ఆదామును దేవుడు సృష్టించాడు, ఆ తర్వాత ఆదాము పక్కటెముకలో నుండే అవ్వను సృష్టించాడు. కొంతమంది నా దగ్గరకు వచ్చి అంటారు, అయ్యా నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. క్షమించను, ఒక అబ్బాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నన్ను ఎందుకు అడుగుతున్నారు మీరు? ఒక సమస్య వచ్చి పడింది. ఏమిటి ఆ సమస్య? ఆ అబ్బాయి నాకంటే 12 సంవత్సరాలు చిన్నోడు. చేసుకోమంటారా చేసుకోవద్దంటారా? నేనెవరు నీకు చెప్పడానికి చేసుకోవాలా చేసుకోవద్దా? వాడిని ప్రేమించే ముందు నువ్వు చెప్పావు, నన్ను అడిగావా వీడిని ప్రేమించవచ్చా ప్రేమించకూడదా, వీడు బచ్చాగాడు కదా అని నన్నేమని అడిగావా? నువ్వు ప్రేమించేటప్పుడు నన్నేం అడగలా. పెళ్లి విషయం వచ్చేసరికి 12 సంవత్సరాల డిఫరెన్స్ ఉందండి, చేసుకోవచ్చు అంటారా? మీరే చెప్పండి. ఏంటి మీరు ఆ టైప్ ఏమిటి? హలో బ్రదర్స్, ఏమంటారు? ఆమెకంటే ఈయన 12 సంవత్సరాలు చిన్నోడట. అమ్మ మీరేమంటారు? చేసుకోకూడదన్న వాళ్ళు చేసి చూపించండి. కొంతమంది చేయెత్తట్లా, మా ఆవిడ నాకన్నా 15 సంవత్సరాలు పెద్దది, నేను ఇలా చేయెత్తుతాను. రైట్ ఫ్రెండ్స్, మీరు వివాహం కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు తమ్ముళ్ళు చెల్లెళ్ళు దేవుని యొక్క చిత్తమును జరిగించాలి అని ప్రార్థన చేయండి. దేవుడు ఖచ్చితంగా నువ్వు జన్మించినప్పుడే నీకంటూ జీవిత భాగస్వామిని ఆయన ఏర్పాటు చేశాడు. మర్చిపోవద్దు. దేవుడు నువ్వు చదువుకుంటున్నప్పుడు నీకు జ్ఞానాన్ని ఇచ్చిన దేవుడే నీకు కావలసిన ఉద్యోగాన్ని కూడా ఎక్కడో ఏర్పాటు చేశాడు. మర్చిపోకండి. నేను పోయిన ఒక ఆదివారం ఈ విషయం చెప్పాను, మరి మీకు జ్ఞాపకం ఉందో లేదో. ఓ తండ్రి కొడుకు లేదా ఒక ఒంటె తల్లి ఒంటె బిడ్డ వీళ్ళిద్దరు కూడా మాట్లాడుకుంటున్నారు. ఆ ఒంటె బిడ్డ అంటే చిన్న ఒంటె అమ్మని అడుగుతుంది, అమ్మా నీ నడుము మీద పెద్ద గొప్పుండు కదా, దేనికోసం అని అడిగితే ఆ తల్లి అంటుంది, మనం ఎడారిలో ప్రయాణం చేస్తాం కదా, ఎడారిలో మనకు ఆహారం దొరకదు కదా, కాబట్టి మనం భోంచేసినప్పుడు భోంచేసిన ఆహారం కొవ్వుగా మారి అదిగో ఆ గొప్పగా కనిపిస్తుంది ఏదైతే ఉందో, హంప్ ఏదైతే ఉందో దాంట్లో కొవ్వు దాచిపెట్టుకుంటాం మనం. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో 2 వారాలు 3 వారాలు ఆహారం లేకుండా మనం ఎడారిలో ప్రయాణం చేయాల్సి వస్తుంది. కాబట్టి అలా ఆహారం లేకుండా ప్రయాణం చేస్తున్నప్పుడు అక్కడ దాచుకున్నటువంటి కొవ్వు జాగ్రత్తగా నెమ్మదిగా కరుగుతూ మనకి ఆకలి లేకుండా మనం ప్రయాణం చేయగలుగుతాం. సరే అమ్మా, మరి మనకి ఎందుకు ఇంతెంత పెట్టలు ఉన్నాయి? ఎందుకంటే ఎడారిలో మనం ప్రయాణం చేయాల్సి వస్తుంది, అక్కడ నీళ్లు దొరకవు గనుక 2-3 వారాలు నీళ్లు కూడా లేకుండానే మనం ప్రయాణం చేయడానికి ముందుగానే మనం నీళ్లు తాగేయచ్చు. అలా తాగడానికి కావలసినంత పొట్ట దేవుడిచ్చాడు. అమ్మ పొడుగాటి కాళ్ళు ఎందుకు ఇచ్చాడు దేవుడు అని అంటే, ఎడారి మొత్తం ఇసుకతో నిండిపోయి ఉంటుంది కదా, ఎండకి ఇసుకలో నుంచి భయంకరమైన వేడి వస్తుంది. ఆ వేడి మన శరీరానికి తాకినట్లయితే మన శరీరం మాడిపోతుంది. అలా శరీరానికి వేడి తాకకుండా దేవుడు ఏం చేశాడంటే పొడుగాటి కాళ్ళు ఇచ్చాడు. కాబట్టి ఆ ఇసుకలో ఉన్న వేడి మన శరీరానికి తాకకుండా పొడుగాటి కాళ్ళు ఇచ్చాడు. మరి కంటికి రెప్పలు ఇచ్చాడు కదా, ఆ రెప్పలకి పొడుగాటి వెంట్రుకలు ఎందుకు ఇచ్చాడు మనకి అని అంటే, ఇసుకలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఎడారిలో తుఫాన్లు వస్తాయి. అలా వచ్చినప్పుడు అమాంతంగా ఇసుక వచ్చి కళ్ళల్లో పడుతున్నప్పుడు ఆ ఇసుక కళ్ళల్లో పడకుండా మన రెప్పలు ఆ వెంట్రుకలు కాపాడుతాయి. అమ్మ అంటే దేవుడు మనల్ని సృష్టించినప్పుడు మనం ఎక్కడ నివసించాల్సి వస్తుందో, ఎక్కడ ప్రయాణం చేయాల్సి వస్తుందో, ఏ పని చేయాల్సి వస్తుందో దేవుడికి ముందే తెలుసమ్మా. కాబట్టి మనల్ని ఎడారి వాడా అని పిలిచారు.
ఎడారిలో మనం పరిగెట్టినట్టుగా, ఎడారిలో మనం బరువు మోసినట్టుగా, ఎడారిలో మనం ప్రయాణం చేయగలిగినట్టుగా ప్రపంచంలో ఏ జీవి కూడా ప్రయాణం చేయలేదు. ఎందుకంటే దేవుడు మనల్ని సృష్టించినప్పుడు ఎడారిలో ప్రయాణం చేయడానికి, ఎడారిలో బరువులు మోయడానికి, ఎడారిలో నివసించడానికి దేవుడు మనల్ని సృష్టించాడు అని అంటే, ఆ చిన్న పిల్ల అంటుంది, ఎడారిలో మనల్ని దేవుడు జీవించడానికి సృష్టించినట్లయితే, అందుకు తగినటువంటి బాడీ మనకి ఇచ్చినట్లయితే, మన ఎందుకమ్మ జూ పార్క్లో ఉన్నాము అని అడిగింది. ఏ పార్క్లో ఉందట? జూ పార్క్లో ఉందట. అప్పుడు ఆ తల్లి చెప్పింది, మన కర్మగాలి వీళ్ళ చేతికి దొరికిపోయామే, కాబట్టి మనల్ని ఇక్కడ బంధించి పడేశారు. సహోదరి సహోదరులు అర్థం చేసుకోండి, ఒంటెను దేవుడు సృష్టిస్తున్నప్పుడు అది ఏ పని చేయాలి, ఎక్కడ నివసించాలి, ఎక్కడ ప్రయాణం చేయాలి, ఏ బాధ్యత వహించాలి, అందుకు తగినటువంటి శరీర తత్వాన్ని ఇచ్చాడు. అలాగే దేవుడు నిన్ను నిర్మించినప్పుడే నువ్వు ఏ తల్లికి పుట్టాలి, ఏ తండ్రికి పుట్టాలి, ఏ గ్రామంలో పుట్టాలి, ఏం చదువుకోవాలి, ఎలాంటి జీవితం నువ్వు జీవించాలి, సమస్తము నీ జీవితము అద్భుతంగా, ఆశీర్వాదంగా, అందరికీ ఆదర్శంగా ఉండులాగునే దేవుడు నీకు జన్మనిచ్చాడు. అలాగే సమస్తము సమకూర్చాడో. కానీ ఈరోజు దేవుడు నిన్ను సృష్టించిన సృష్టికి, ఆయన నీ కోసం దాచిపెట్టిన ఆశీర్వాదాలు ఏమీ పొందుకోకుండా అఘోరిస్తున్నావంటే నువ్వు దొరికిపోయావు. ఎవరికి దొరికావు? ఆ ఒంటే జూ పార్కులకు దొరికింది, నువ్వేమో సైతాన్ గాడికి దొరికావు. ఆ సైతాన్ గాడు ఏం చేశాడు? నిన్ను తీసుకెళ్ళిపోయి ఎక్కడో ఒక పాపంలో బంధించి పడేశాడు. ఏదో ఒక అలవాటుకు నిన్ను అంటకట్టి పడేశాడు. కాబట్టి దేవుని యొక్క చిత్తం ఏదైతే ఉందో అది నీ జీవితంలో నెరవేరకుండా, దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకోకుండా, దేవుడు ఉండమన్న చోట నువ్వు ఉండకుండా, పొందుకోవలసినటువంటి ప్రతి దీవెనను అందుకోకుండా ఈరోజు అగౌరవిస్తున్నావు. కారణం ఏమిటంటే ఎక్కడో సైతానికి దొరికిపోయావు. కాబట్టి ఈరోజు నీ జీవితంలో ఉసూరుమంటూ జీవిస్తున్నావు. సరైనటువంటి తిండి లేక, ఉండడానికి నీడ లేక, కట్టుకోవడానికి గుడ్డ లేక, శరీరంలో సరైన ఆరోగ్యం లేక, కుటుంబంలో శాంతి సమాధానం లేక, కనీసం బిడ్డల్ని చదివించుకోలేక, వీటన్నిటికీ సాధారణమైన కారణం ఏమిటయ్యా అంటే, నువ్వు నీ జీవితంలో చేయకూడని తప్పులు చేసుంటావు, వేయకూడని తప్పటడుగులు వేసుంటావు, తప్పుడు నిర్ణయాలు తీసుకొని ఉంటావు, లేదా నీకున్న తప్పుడు అలవాటుల వల్ల నువ్వు సంపాదించే సంపాదనంతా కూడా నష్టపరుచుకుని ఉంటావు, పాడు చేసుకుని ఉంటావు. కాబట్టి ఈరోజు అనేక సమస్యల వలయంలో నువ్వు చిక్కుకుని ఉన్నావు. కానీ దేవుడు నిన్ను సృష్టించినప్పుడు, విను సహోదరి సహోదరుడా, ఉన్నతమైన ఉద్దేశంతోనే సృష్టించాడు. ఆదామును అవ్వను దేవుడు సృష్టించినప్పుడు వారిని ముందు సృష్టించలా, ప్రపంచం అంతటినీ సృష్టించి ఆకాశమును, నక్షత్రములను, సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, ఈ భూమిని, అందున్నటువంటి సముద్రాన్ని, చేపల్ని, వృక్షాలని, మొక్కలను, పండ్లిచ్చే వృక్షాలను, జంతువులను అన్నీ సృష్టించిన తర్వాత, ఏదైనా తోటను సృష్టించిన తర్వాత చివరిగా ఎవరిని సృష్టించాడో తెలుసా అండి? చెప్పండి. ఆదామును అవ్వను చివరిగా సృష్టించాడు. కారణం తెలుసా? వీళ్ళే కదండి ఈ సృష్టి అంతటికి ఆధారం. మానవ జాతే లేకపోతే ఈ సృష్టికి ఆధారం ఏముందో చెప్పండి. అనగా దేవుడు మనిషి కోసమే ఈ ప్రపంచాన్ని సృష్టించాడు. ఈ ప్రపంచం అంతా సృష్టించి చివరిని ఎవరిని తీసుకొచ్చి పెట్టాడు? ఆదామును అవ్వను తీసుకొచ్చి ఆ ఏదైనా తోటలో పెట్టి అంటున్నాడు, ఈ ప్రపంచం అంతా మీకోసమే. ఆ సూర్యుడు మీకోసం, ఆ చంద్రుడు మీకోసం, ఆ నక్షత్రాలు మీకోసం, ఆకాశం మీకోసం, భూమి మీకోసం. మీకు కావలసిన సమస్తాన్ని నేను మీ కాళ్ళ కిందే పెట్టా. దయచేసి గమనించండి. మీకు బట్టలు ఉన్నాయి కదా, మనం బట్టలు వేసుకున్నాం కదా, ఆ బట్టలు ఎక్కడి నుంచి వచ్చినాయి? భూమిలో నుంచో వచ్చినాయి. అమ్మ సహోదరులు, మీలో కొంతమంది బంగారం పెట్టుకున్నారు కదా, ఆ బంగారం ఎక్కడి నుంచి వచ్చింది? భూమిలో నుంచో వచ్చింది. మనకు కావలసినటువంటి ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలో నుంచో వస్తుంది. ఈ రోజు నువ్వు బ్రతకడానికి కావలసిన సమస్తము ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలో నుంచి వస్తుంది. ఇనుము ఎక్కడి నుంచి వచ్చింది? భూమిలో నుంచి వచ్చింది. ఇత్తడి ఎక్కడి నుంచి వచ్చింది? భూమిలో నుంచి వచ్చింది. బొగ్గు ఎక్కడి నుంచి వచ్చింది? భూమిలో నుంచి వచ్చింది. బంగారం ఎక్కడి నుంచి వచ్చింది? భూమిలో నుంచి వచ్చింది. వజ్రాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? భూమిలో నుంచి వచ్చినాయి. సిల్వర్ ఎక్కడి నుంచి వచ్చింది? భూమిలో నుంచి వచ్చింది. నువ్వు ఏది కావాలో బ్రతకడానికి అదంతా కూడా దేవుడు ఏం చేశాడో తెలుసా? నీ కాళ్ళ కింద పెట్టాడు. ఆ కాళ్ళ కింద పెట్టి నేను పైన పెట్టి అనుభవించరా అని చెప్పంటే అఘోరించాడు. దేవుడు చెప్పింది ఒకటి, మనిషి చేసింది ఒకటి. అన్నీ తినుగానే ఆ ఒక్క పండు తినద్దంటే వీడు అన్నీ తినడం మానేసి ఆ ఒక్క పొడి తినేశాడు. ఆజ్ఞ అతిక్రమము పాపం, పాపం వల్ల వచ్చి జీతము మరణము. చేతులారా మనిషి మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. ఎందుకు మరణాన్ని కొని తెచ్చుకున్నాడు? దేవుడు చెప్పింది ఒకటి, మనిషి చేసింది ఒకటి. ఈరోజు నీ జీవితంలో ఉన్న కష్టానికి, నష్టానికి, ఇరుకు ఇబ్బందికి, వ్యాధికి, బాధకు ప్రధాన కారణం, అయ్యా అమ్మ వినో, ఎక్కడో దారి తప్పావు,
ఎక్కడో దేవునికి వ్యతిరేకంగా నువ్వు నిర్ణయాలు తీసుకున్నావు, ఎక్కడో దేవుని మీద నువ్వు తిరుగుబాటు చేశావు, ఎక్కడో నీ జీవితంలో కాలు తప్పావు, జారిపడ్డావు. ఫలితంగా ఈరోజు నీ జీవితం అస్తవ్యస్తంగా తయారైంది. అయినప్పటికీ దేవునికి దూరం అయిపోయి తప్పిపోయి నువ్వు గురి గమ్యం లేకుండా జీవిస్తూ ఉంటే దేవుడు నన్ను విడిచిపెట్టలేకపోయాడండి. కాబట్టి ఏం చేశాడు? నిన్ను వెతుక్కుంటూ ఈ లోకానికి వచ్చాడు. నువ్వు దారి తప్పిపోయినా, దేవునికి దూరం అయిపోయినా, నీ చావు నువ్వు చావు అని చెప్పి ఆయన అనలేకపోయాడు. కారణం ఏమిటంటే ఆయన నిన్ను మక్కువతో సృష్టించుకున్నాడు, తన స్వరూపమందు నిన్ను సృష్టించాడు. కాబట్టి నేను దారి తప్పినప్పుడు, దేవునికి దూరం అయిపోతున్నప్పుడు, తెగిపోయిన గాలిపటంగా మనం కొట్టుకుపోతున్నప్పుడు దేవుడు మన పట్ల జాలిపడి మనం పడి ఉన్న చోటకు వచ్చాడు, మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు. ఈరోజు ఒకవేళ క్రీస్తుకు అనగా యేసయ్యకు ఇంకా దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్నట్లయితే ప్రియ సహోదరి సహోదరులో, దయచేసి ఈరోజు మీ జీవితాన్ని ప్రభువుకి అంకితం చేయండి. యేసుక్రీస్తుకు దూరంగా ఉండి, ఆయన ప్రేమకు దూరంగా ఉండి, ఆయన ఆశీర్వాదానికి దూరంగా ఉండి, ఆయన సన్నిధికి దూరంగా ఉండి, ఆయన క్షమాపణకు దూరంగా ఉండి మనము సంపాదించగలిగింది ఏమీ లేనే లేదు. నాకు వేరుగా ఉండి మీరేమీ సాధించలేరు. యెహోవా సెలవు లేకుండా భోజనము చేయగలిగిన వాడు ఎవడు అని బైబిల్ సెలవిస్తుంది. అనగా అర్థం చేసుకో సహోదరి సహోదరుడు, నీకేం కావాలో అదంతా కూడా దేవుడు ముందుగానే ఏర్పాటు చేసి పెట్టాడు. ముందుగానే సమస్తము సిద్ధపరిచినటువంటి అద్భుతమైనటువంటి దేవుడు. కాబట్టి నీ జీవితంలో ఏదైనా అవసరం ఉన్నట్లయితే తిన్నగా దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయి. ప్రభువా, నాకున్న అవసరత ఇది, నాకున్న సమస్య ఇది, నాకున్న కష్టం ఇది, దీనికి నాకైతే సమాధానం దొరకట్లేదు, నాకైతే సొల్యూషన్ దొరకట్లేదు, నాకైతే జవాబు దొరకట్లేదు, గురి గమ్యం నాకు అర్థం కావట్లేదు, ప్రభువా నన్ను కనికరించు అని చెప్పి దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తే అరణ్యములో ఆయన నీకు మార్గాన్ని కనపరుస్తాడు. ఎడారిలో నీకు ఆయన సెలయేర్లను ప్రవహింపజేస్తాడు. ఆయన నీ జీవితంలో, మన జీవితంలో నూతన కార్యమును జరిగిస్తాడు. కాబట్టి ఆయన దగ్గరికి రావాలి. కాబట్టి నెహెమ్యా దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేసినప్పుడు, అయ్యా మరి రాజు నేను వెళ్తాను, వెళ్ళి నా పని నేను చేసుకుంటాను, దేవుడు చెప్తున్నాడు నాకు మా పట్టణానికి వెళ్ళాలి, ఆ పట్టణాన్ని నిర్మించుకోవాలని అంటే రాజు పర్మిషన్ ఇస్తాడా? ఒకవేళ నేను వెళ్ళాల్సిందే దేవుడు చెప్పాడంటే నన్ను చంపేస్తాడేమో. రెండవది, నేను ఒంటరిగా వెళ్ళి ఏం చేస్తాను? నాతో పాటు కావలసిన కలప తీసుకెళ్లకుండా, కావలసినటువంటి ఆ ద్వారబంధాలకు కావలసినటువంటి కలప నేను తీసుకెళ్లకుండా, నాతో పాటు సామాగ్రి తీసుకెళ్లకుండా నేను ఒట్టి చేతులతో వెళ్ళి రండి కడదామని చెప్పంటే ఎవరు సహకరిస్తారు ప్రభువా? పైపెచ్చు నాకు ఏ అధికారం ఉందని చెప్పేసి అక్కడికి వెళ్ళిపోయి నిర్మాణం స్టార్ట్ చేస్తాను. అలా నిర్మాణం స్టార్ట్ చేస్తే ఎవరు ఒప్పుకుంటారు ప్రభువా? నెహెమ్యా, ఈ ప్రశ్నలన్నిటికీ నేను ముందుగానే జవాబు ఏర్పాటు చేసి పెట్టా. నువ్వు వెళ్ళి రాజుతో మాట్లాడు, రాజు ఒప్పుకుంటాడు, నిజంగా ఒప్పుకుంటాడు ప్రభువా. నువ్వు చూడు, కావాలంటే వెళ్ళాడు, అడిగాడు, రాజు ఒప్పుకున్నాడో ఒప్పుకోలేదా? ఒప్పుకున్నాడు. వెళ్తావా? వెళ్ళు, కానీ ఎప్పుడు వస్తావో చెప్పు చాలు. ఎందుకంటే నెహెమ్యా అంత నమ్మకమైన వాడు కాబట్టి రాజు కావాలి అని మళ్ళీ కోరుకున్నాడు. ఎప్పుడు వస్తాడో చెప్పాడు. సరే నీకేం కావాలో చెప్పు అని అంటే కావలసిన లిస్ట్ అంతా రెడీ చేసేసాడు. నీకు కావలసిన లిస్ట్ అంతా నేను గ్రాంట్ చేస్తున్నా, అనుగ్రహిస్తున్నా. అంతేకాదు నీకు గవర్నర్ పోస్ట్ ఇస్తున్నా, అంతేకాదు నీకు నేను సెక్యూరిటీ అరేంజ్ చేస్తున్నా, అంతేకాదు నీతో పాటు సైన్యాన్ని కూడా నేను పంపిస్తున్నా. వెళ్ళి నువ్వేమైతే చేయాలనుకుంటున్నావో దాన్ని సంపూర్ణంగా చేసి మళ్ళీ రా, వెళ్ళు. అద్భుతం కాదు? అంటే అర్థం ఏమిటయ్యా అంటే, ఒంటెను నిర్మించక మునుపే అది ఎక్కడ జీవించాలి, ఎందుకొరకు జీవించాలి, ఎక్కడ ప్రయాణం చేయాలి, ఏ వాతావరణంలో అది నివసించాలి, ఆ వాతావరణంలో దానికి కావలసినటువంటి అవసరాలు ఏమిటి ముందుగా ఎరిగిన దేవుడు ఒంటెను ఎడారి కోసమే నిర్మించాడు. అలాగే నీ పట్ల, నా పట్ల దేవునికి ప్రణాళిక ఉంది. నువ్వు పుట్టినప్పుడే దేవునికి తెలుసు నీ జీవితం ఎలా ఉండాలి, ఎలాంటి జీవితం నువ్వు జీవించాలి, ఏ విధంగా తనకు సాక్షిగా బ్రతకాలి, ఏ విధంగా తన సేవ చేయాలి, ఏ విధంగా నువ్వు నీ కుటుంబాన్ని నిర్మించుకోవాలి, నీ బిడ్డలు ఏం చేయాలి, నీ తర్వాత తరం వాళ్ళు ఎటువంటి వాళ్ళు కావాలి, ఇవన్నీ కూడా దేవుడు ముందుగా నీ గురించి ఆలోచనలు చేసి పెట్టాడు.
కానీ ఈరోజు నీ జీవితం అస్తవ్యస్తంగా ఉన్నా, ఈరోజు నీ జీవితం అడ్డదిడ్డంగా ఉన్నా, దానికి కారణం ఏమిటంటే నువ్వు ఎక్కడో తప్పిపోయావు, ఎక్కడో నువ్వు జారి పడిపోయావు, ఎక్కడో సైతానుకు లొంగిపోయావు. కాబట్టి ఎడారిలో ఉండవలసినటువంటి ఒంటి బిడ్డ ఎక్కడున్నారు? జూ పార్క్లో ఉన్నారు. ఎక్కడున్నారు? 4 గోడల మధ్య. అక్కడేదో మొక్కలు అవి ఇవి పెడతారు, చుట్టూ గోడ కడతారు, అక్కడ పడేశారు వాటిని. అమ్మా మరి మనం ఎందుకమ్మా ఈ జూ పార్క్లో ఉన్నాం అని అంటే ఏం చేస్తామే? వీళ్ళకి దొరికిపోయాం మనం. అర్థమైందా? ఈరోజు మీరు దొరికిపోయారా? సైతాను గాడికి దొరికారా? సైతాను యొక్క తంత్రాల్లో పడిపోయారా? సైతాను శోధనకు లొంగిపోయారా? సైతాను మనుషుల యొక్క ప్రలోభకు మీరు వంగిపోయారా? కాబట్టి ఈరోజు బ్రతకవలసినట్టుగా బ్రతకలేకపోతున్నారా? సంతోషంగా ఉండవలసినంతగా సంతోషంగా ఉండలేకపోతున్నారా? పరిశుద్ధంగా ప్రభు బిడ్డలుగా జీవించవలసిన జీవితం జీవించలేకపోతున్నారా? అయినా సరే నువ్వు ఎంతగా చెడిపోయినా పాడైపోయినా ప్రభువుకు ప్రార్థన చేస్తే సైతాను యొక్క బంధకాల్లో నుంచి నిన్ను విడిపించటమే కాకుండా నూతన జీవితాన్ని, నూతన ప్రయాణాన్ని దేవుడు నీకు అనుగ్రహించి నీ జీవితంలో తాను ఉద్దేశించిన సమస్తాన్ని ఖచ్చితంగా జరిగించి తీరతాడు. అలా చేయుటకు నా ప్రభువు చాలినవాడు. అన్ని ప్రయత్నాలు చేశావు, ఒక్కసారి ప్రభువును ప్రయత్నం చేసి చూడు. సో నెహెమ్యా దేవుడు చెప్పినట్టుగా యెరూషలేం పట్టణానికి వచ్చేసాడు, ప్రజలందరినీ పోగు చేశాడు. రండి అందరం కలిసి మన చుట్టూ ఉన్నటువంటి గోడలు నిర్మించుకుందాం అని చెప్పి వారందరినీ ప్రేరేపించాడు. ప్రేరేపించినప్పుడు మొట్టమొదటిగా ఏ గుమ్మాన్ని వారు నిర్మించారో, నిలబెట్టారో ఒక్కసారి చెప్తారా? గట్టిగా గొర్రెల ద్వారం. ఆ గొర్రెల ద్వారాన్ని మొట్టమొదటిగా వారు నిలబెట్టారు, నిర్మించారు. గొర్రెల ద్వారము దేనికి సాదృశ్యం చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యం. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రసాదించే రక్షణకు సాదృశ్యం. ఎందుకంటే ఆ గొర్రెల ద్వారం అనే పేరు ఎందుకు వచ్చిందయా అంటే, మందిరంలో గొర్రెలను బలి అర్పణ చేస్తారు. ఎందుకు గొర్రెలను బలిగా అర్పిస్తారయ్యా అంటే, మనుషులు చేసిన పాపిష్టి పనులను బట్టి వారికి రాబోతున్న శిక్ష నుంచి తప్పించుకోవడానికి వారి తరఫున ఒక జీవి అక్కడ బలియాగం అవుతుంది, బలి అర్పించబడుతుంది. ఆ గొర్రె చిందించిన రక్తము ద్వారా వీళ్ళకి రావాల్సినటువంటి శిక్ష కొట్టివేయబడుతుంది. ఎవరు ఆ గొర్రె? యోహాను సువార్తలో మనం చూస్తాం, 1వ అధ్యాయము 29వ వచనంలో ఏముంది అక్కడ? లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఎవరది? ప్రభు అయిన యేసుక్రీస్తు. గొర్రెల ద్వారము యేసుక్రీస్తుకు సాదృశ్యం. నేనే గొర్రెల ద్వారము అని ప్రభువు సెలవిచ్చాడు. సో జాగ్రత్తగా గమనించండి, ప్రతి గుమ్మము కూడా మన ఆత్మీయ జీవితానికి సాదృశ్యం. మొదటిగా గొర్రెల ద్వారం, అది క్రీస్తుకు సాదృశ్యం. అదే సమయంలో క్రీస్తు అనుగ్రహించు రక్షణకు సాదృశ్యం. ఆ గొర్రెల ద్వారం గుండా మనం వెళితేనే రక్షించబడతాం. ఆ గొర్రెల ద్వారం గుండా మనం వెళితేనే మనం చేసినటువంటి పాపములకు ప్రాయశ్చిత్తం జరుగుతుంది, లేక జరిగినటువంటి ప్రాయశ్చిత్తాన్ని బట్టి మనం ప్రతిఫలం పొందుకుంటాం. విచిత్రం ఏమిటో తెలుసా? మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే 3వ అధ్యాయము 1వ వచనం ఏముందో చూద్దాం రండి. 3వ అధ్యాయము 1వ వచనము. ప్రధాన యాజకుడని ఎల్యాషీబును అతని సహోదరులైన యాజకులు లేచి గొర్రెల గుమ్మమును కట్టి. చెప్పా కదా, మొత్తం ఎన్ని గుమ్మాలు ఉన్నాయి? 10 గుమ్మాలు ఉన్నాయి. వాస్తవంగా ఎన్ని? 12. కానీ ప్రధానంగా ఉపయోగంలో ఉన్నటువంటి గుమ్మములు ఎన్ని? 10 గుమ్మములు. ఇప్పుడు నెహెమ్యా ఒకవేళ ఆ 10 గుమ్మములు కట్టాల్సి వస్తే, కడుతున్నాడు అనుకోండి, కట్టబోతున్నాడు అనుకోండి, గొర్రెల గుమ్మాన్ని ఎందుకు ఎన్నుకోవాలి? ఏ గుమ్మమునైనా ఎన్నుకోవచ్చు కదా. గొర్రెల గుమ్మము క్రీస్తుకు సాదృశ్యం కాబట్టే దాంతోనే ప్రారంభించాడు. జాగ్రత్తగా చూడండి, చివరి వచనంలో ఏముందో చూద్దాం రండి. ఏ గుమ్మం గురించి రాయబడింది అక్కడ? చివరి వచనం 32వ వచనము. మరియు మూలకును గొర్రెల గుమ్మముకును మధ్యను బంగారపు పనివారును వర్తకులను బాగు చేశారు. ఏ గుమ్మంతో స్టార్ట్ అయింది చెప్పండి పని? గొర్రెల గుమ్మంతోనే. ఏ గుమ్మముతో పని ముగిసిందో చెప్పండి?
గొర్రెల గుమ్మంతోనే. గొర్రెల గుమ్మము దేనికి సాదృశ్యం? యేసుక్రీస్తుకు సాదృశ్యం. యేసుక్రీస్తును గూర్చి ప్రకటన గ్రంథంలో ఏముంది? 1వ అధ్యాయంలో నేనే ఆల్ఫా ఒమేగా, నేనే ఆల్ఫయు ఒమేగయు నేనే. చూద్దాం రండి, ప్రకటన 1వ అధ్యాయము. అనగా నేనే ప్రారంభము, నేనే ఆది, నేనే అంతము. 18వ వచనం, నేను మొదటి వాడును కడపటి వాడును జీవించువాడును మృతుడనై ఉంటిని గాని ఏమిటట? ఇదిగో యుగ యుగములు ఏమిటి? సజీవుడనై ఉన్నారు. నేనే ప్రారంభం ఆల్ఫా, నేనే కడపటి వాడిని ముగింపు ఒమేగా. గొర్రెల ద్వారంతోనే ప్రారంభం. సహోదరి సహోదరులు వింటున్నారా? నెహెమ్యా పని యేసయ్యతోనే ప్రారంభించాడు. నెహెమ్యా పని యేసయ్యతోనే ముగించాడు. గొర్రెల ద్వారంతోనే ప్రారంభించాడు, గొర్రెల ద్వారంతోనే ముగించాడు. కాబట్టే కదా మన ప్రతి దినాన్ని యేసయ్యతో ప్రారంభిద్దాం అని చెప్పి దేవునితో మొదటి గడియ అని చెప్పి నేను ఒక విలువైనటువంటి మీ జీవితాలను విలువలతో నింపేటటువంటి ఒక అద్భుతమైన గడియను ప్రారంభించాను. దేవునితో మొదటి గడియ 4 గంటల నుంచి 5 గంటలు కావచ్చు, 5 గంటల నుంచి 6 గంటలు కావచ్చు, 6 గంటల నుంచి 7 గంటలు కావచ్చు. ఒక గడియ దేవునితో గడుపుదాం అని చెప్పన్నాను. సాయంత్రం అలాగే దేవునితోనే ఒక గడియ గడిపి ముగిద్దాం. ప్రతి సాయంత్రం దేవునితో గడుపుదాం. 7 గంటల నుంచి 8 గంటలు, 8 గంటల నుంచి 9 గంటలు, 9 గంటల నుంచి 10 గంటలు. కొంతమంది 10 గంటలకు ఇంటికి వస్తారు ఉద్యోగాలు చేసి, వాళ్ళ కోసం 10 గంటల నుంచి 11 గంటలు. ఆనాడు నెహెమ్యా ఏ రీతిగా గొర్రెల గుమ్మంతోనే ప్రారంభించి గొర్రెల గుమ్మంతో ముగించాడో, గొర్రెల గుమ్మము యేసుక్రీస్తుకు సాదృశ్యమైనట్లయితే మనం యేసయ్యతోనే మన దినాన్ని ప్రారంభించాలి, యేసయ్యతోనే మన దినాన్ని ముగించాలి. ఉదయం లేచిన వెంటనే యేసయ్యతోనే మోకాళ్ళ మీద దినాన్ని ప్రారంభించాలి, దినాన్ని మోకరించే ముగించాలి. అల్లవరుచుకుంటే ఎంత బాగుంటుంది. ఈరోజు మనలో ఇంకెవరైనా ఉన్నారా? దేవునితో మొదటి గడియ నేను ఇంకా గడపలేకపోతున్నాను, దేవునితో సాయంత్రం కూడా గడపలేకపోతున్నాను అన్నవాళ్ళు ఉన్నట్లయితే దయచేసి మీ ఆధ్యాత్మిక జీవితాన్ని సరిచేసుకోండి. మీరు మీ కుటుంబం బాగుండాలని చెప్పే ఒకవైపు నేను ప్రయాణాలు చేస్తున్నప్పటికీ కూడా ఈ ప్రోగ్రామ్స్లో మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి నేను ఎక్కడో ఒక చోటన్నా కూడా రికార్డ్ చేస్తూ మీతో పాటు కలిసి ప్రార్థన చేయాలని ప్రార్థన చేస్తూ ఆ కార్యక్రమాన్ని మీకు అందిస్తూ ఉన్నాను, మిమ్మల్ని ప్రోత్సహించాలని చెప్పి, మీరు బాగుండాలని చెప్పి. కాబట్టి సంగమా, ఖచ్చితంగా మీ మొదటి గడియ దేవునికి ఇవ్వండి. సాయంత్రం ఒక గడియ పడుకోబోయే ముందు దేవునికి ఇవ్వండి. ఏదైతే కార్యక్రమం ప్రసారం అవుతుందో అది 7 గంటల నుంచి 8 గంటలు ప్రసారం అయింది, 8 గంటల నుంచి 9 గంటలకు ప్రసారం అవుతుంది, 9 గంటల నుంచి 10 గంటలు ప్రసారం అవుతుంది, 10 గంటల నుంచి 11 గంటలు లైవ్ ప్రసారం అవుతుంది. మీకు ఏ గడియ అనుకూలమో ఆ గడియ టీవీ ఆన్ చేయండి, యూట్యూబ్కి వెళ్ళండి, లైవ్లో ఆ కార్యక్రమంలో మీరు పాల్పంచుకోండి. నేను మీతో పాటు ప్రార్థన చేస్తాను, మీరు నాతో పాటు ప్రార్థన చేస్తారు. నేను మీతో పాటు బైబిల్ చదువుతాను, మీరు నాతో పాటు బైబిల్ చదువుతారు. నేను మీతో పాటు వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు మీరు కూడా నాతో పాటు వాక్యాన్ని ధ్యానిస్తారు. ఫలితంగా 1 గంట సేపు సులభంగా అయిపోతుంది. ఉదయము సాయంత్రం మనం ఈ విధంగా దేవునితో గడిపినట్లయితే ఏమవుతుందో చెప్పండి. గొప్ప ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని మనం సంతరించుకుంటాం. ఈ విషయాన్ని మర్చిపోవద్దని ప్రభు పేరట మనం చేస్తున్నాను. మంచిని ముందుకెళ్దాం. మొదటిగా ఏ గుమ్మాన్ని నిర్మించారట? గొర్రెల గుమ్మాన్ని నిర్మించారు. ఆ గుమ్మం దేనికి సాదృశ్యం? క్రీస్తుకు సాదృశ్యం. క్రీస్తుతోనే మన దినాన్ని, మన పనిని ప్రారంభించాలి. ఏదైనా పనిని మీరు ప్రారంభిస్తున్నారా? క్రీస్తుతో ప్రారంభించండి. ఆ పనిని ముగిస్తున్నారా? క్రీస్తుతోనే ఆ పనిని ముగించండి. ప్రభువా, ఈ పనిని ప్రారంభిస్తున్నాను, నాకు నీ సహాయం కావాలి, నాకు నీ సహకారం కావాలి. ప్రభువా, ఈ పనిని పూర్తి చేసే నాకు నీ శక్తి కావాలి. ప్రార్థనతో ఆ పని ప్రారంభించండి. ఆ పని అయిపోయిన తర్వాత ప్రార్థనతోనే ఆ పనిని ముగించండి. ప్రభువా, నాకు నువ్వు తోడుగా ఉండి ఈ పని అంతటిని చక్కగా చేయగలిగిన శక్తిని ఇచ్చావు, సామర్థ్యాన్ని ఇచ్చావు. అందును బట్టి నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఏ పని అయితే ఈరోజు చేశానో
దీని ప్రతిఫలాన్ని నేను రేపు చూసే కృప నాకు దయచేయి ప్రభువా. పనిని ప్రభుతో ప్రారంభించండి, ఆ పనిని ప్రభుతో ముగించండి. ప్రయాణం చేస్తున్నారా? ప్రభుతోని మీ ప్రయాణాన్ని ప్రారంభించండి. చిన్న ప్రార్థన చేయండి. ప్రభువా, ప్రయాణమై పలానా చోటుకి వెళ్తున్నానయ్యా, దయచేసి నాకు తోడుగా ఉండు, కాపుదల భద్రత దయచేయి, ఏ అపాయము కీడు సమీపించకుండా కాపుదల దయచేయి, నువ్వు నాతో రా ప్రభువా అని చెప్పి ప్రార్థనతోని మీ ప్రయాణం ప్రారంభించండి. ప్రయాణం ముగించుకొని తిరిగింటికి వచ్చినప్పుడు ప్రభువుకు స్తుతించండి. నా కాపుదలనిచ్చావు, క్షేమాన్నిచ్చావు, ప్రయాణంలో తోడుగా ఉన్నావు ప్రభువా, నీకు కృతజ్ఞతలు స్తుతులు అని చెప్పి మీ ప్రయాణాన్ని ప్రార్థనతోనే ముగించండి. అది ప్రయాణం కావచ్చు, పని కావచ్చు, ప్రతి దినము కావచ్చు, పరిచర్య కావచ్చు. ప్రభుతో ప్రారంభించండి, ప్రభుతో ముగించండి. ప్రభు అనుగ్రహించే ప్రతి విధమైన ఆశీర్వాదాన్ని మీరు ఆ దినమంతా అనుభవించాలి అని ఆశిస్తున్నట్లయితే దీన్ని ఖచ్చితంగా ఆచరించండి. ఆచరించి దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదాన్ని అద్భుతంగా స్వతంత్రించుకోవాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. రెండవ గుమ్మము, మొదటిగా ఏమిటట? గొర్రెల గుమ్మమును వారు నిలబెట్టారు. రండి ముందుకెళ్దాం. ఎలియాషీబును అతని సహోదరులని యాజకులు లేచి గొర్రెల గుమ్మమును కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలిపిరి. హమేయ గోపురమున వరకును హనన్యేలు గోపురం వరకును ప్రాకారము కట్టి ప్రతిష్ఠించిరి. ఈ పేర్లకు అర్థం కూడా పోయిన వారు నేను చెప్పా. హమేయ అనగా 100, హనన్యేలు అనగా దయ పొందినవాడు. 2వ వచనం, అతనిని ఆనుకొని యెరికో పట్టణపు వారు కట్టిరి. వారిని ఆనుకొని ఇమ్రీ కుమారులైన జక్కూరు కట్టెను. మత్స్యపు గుమ్మమును హసన్నాయ వంశస్థులు కట్టిరి. 2వ గుమ్మము పేరు ఏమిటి? మత్స్యపు గుమ్మము. సింపుల్గా చెప్పాలంటే చేపల గుమ్మము. ఏమిటట? చేప గుమ్మము. దాని దగ్గరికి వెళ్దాం కానీ, చేపల దగ్గరికి వెళ్దాం కానీ ఒక్కసారి మళ్ళా వెనక్కి వద్దాం. ఎక్కడికి వెనక్కంటే గొర్రెల గుమ్మము దగ్గరికి వద్దాం. ఎందుకంటే ఇప్పుడు చూడండి 3వ వచనంలో మత్స్యపు గుమ్మమును హసెన్నాయ వంశస్థులు కట్టిరి. మరియు వారు దానికి దూలములను తలుపులను నిలిపి తాళములను గడియలను ఏమిటట బిగించిరి. సో గుమ్మము గురించి మీరు చూస్తున్నప్పుడు ఆ గుమ్మమును గూర్చిన ఒక కామన్ వర్డ్ కూడా వస్తుంది. ఉదాహరణ 6వ వచనంలో ఇంకొక గుమ్మం చూడండి. పాత గుమ్మమును బాగు చేసిరి. చివరనేముంది? దానికి దూలములను ఎత్తి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చిరి. రైట్. 13వ వచనం, లోయ ద్వారమును హనును జనోహ కాపరస్తులను బాగు చేసిరి. రైట్. కిందేముంది? బాగు చేసి కట్టిన తరువాత దానికి తలుపులను తాళములను గడియలను బిగించిరి. 15వ వచనం, దారు యొక్క గుమ్మము బాగు చేసి కట్టిన తరువాత దానికి తలుపులను తాళములను గడియలను అమర్చిరి. ప్రతి గుమ్మానికి వాళ్ళు ఏం పెట్టారట? తలుపులు తాళములు గడియలు బిగించిరి. తలుపులు పెట్టారట, గడియలు పెట్టారట, తాళాలు కూడా పెట్టారట. ప్రతి గుమ్మానికి మనం చూసాం. కానీ గొర్రెల ద్వారానికి వచ్చేసరికి తలుపులు కానీ గడియలు కానీ తాళం చేతులు కానీ లేవు. కారణం చెప్పండి. అది గుమ్మము. ఆ రక్షణ గుమ్మము ఎప్పుడు కూడా మూయబడి ఉండదు. ఎందుకని? నువ్వు నేను ఆ రక్షణ గుమ్మము ద్వారా ప్రవేశించాలని దేవుడు ఎప్పుడూ కూడా ఆ గుమ్మములు ఏం చేశాడు? తెరిచే ఉంచాడు. ప్రియ సహోదరి సహోదరులు, అర్థమవుతుందా? దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు. నేనే నా గొర్రెలు పోవు
ద్వారాన్ని. ఆ ద్వారమైనటువంటి క్రీస్తు తన 2 చేతులు చాపి ఇలాగే, మీకు తెలుసా అండి, యేసుక్రీస్తు శిలువలో మరణించాడు. అలా మరణించినప్పుడు 2 చేతులు ఎలా ఉన్నాయో చెప్పండి, చెప్పాలి మీరు. ఇలాగే ఉన్నాయి. ఇలాగే మరణించాడు ఆయన. కారణం తెలుసా? నువ్వు ఎంత పాపిష్టివాడివైనా సరే నిన్ను చేర్చుకోవడానికి, నిన్ను హత్తుకోవడానికి నేను సిద్ధంగానే ఉన్నాను అని తెలియజేస్తుంది. ఎంత అద్భుతమైన దేవుడు అండి. అంతేకాదు, నేను గుమ్మములు పోవు ద్వారము, క్షమించండి, గొర్రెలు పోవు ద్వారము నేనే అనగా ప్రభు అంటున్నాడు, మీకోసం రక్షణ ద్వారాన్ని నేను తెరిచే ఉన్నాను, రండి అని ప్రభువు ఆహ్వానిస్తున్నాడు. మరొక చోటి మాట రాయబడింది, లోబడనొల్లని వారి వైపు దివారాత్రములు నా చేతులు చాచి వారిని నేను పిలుస్తున్నాను, రండి రండి. ఎంత పాపిష్టి వారైనా, ఎంతగా పాపంలో కూరుకుపోయినా, ఎంతగా సైతాను చేతిలో బందీలు అయిపోయినా, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా ఏమంటున్నాడు, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. చాచబడిన 2 చేతులు దేనికి సాదృశ్యమో తెలుసా? అయ్యమ్మా, ప్రభు యొక్క ప్రేమకు, ఆయన యొక్క ఆహ్వానానికి సాదృశ్యం. ఆ తలుపులు ఎప్పటికీ మూయబడవు. కానీ ఒకరోజు రాబోతుంది, యేసుక్రీస్తు మధ్యాకాశంలో ప్రత్యక్షం కాబోతున్నాడు. అలా ప్రత్యక్షమైనప్పుడు ఎవరైతే తన ఆహ్వానాన్ని అందుకొని ఆయనను హత్తుకున్నారో వారందరినీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకానికి ఎత్తుకుపోతాడు. తన ప్రేమను అంగీకరించి, ఆహ్వానాన్ని అంగీకరించి యేసును హత్తుకున్న వారిని యేసు పరలోకానికి ఎత్తుకెళ్ళిపోతాడు. అలా పరలోకానికి ఆయన ఎత్తుకొని తన బిడ్డలను తీసుకెళ్ళిపోయిన వెంటనే తలుపులు మూయబడతాయి. ఆ తలుపులు మూయబడిన తరువాత ఎవ్వరొచ్చి ఏడ్చినా సరే ఆ తలుపులు తెరవబడవు. సహోదరి సహోదరులు, బుద్ధి కలిగిన కన్యకులు, బుద్ధి లేని కన్యకులు, పెండ్లి కుమారుని యొక్క స్వరము విని బుద్ధి కలిగిన కన్యకులు ఏం చేశారట? గబగబా వారి దీపములను వెలిగించుకొని బుద్ధి కలిగినటువంటి కన్యకులు పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి వెళ్ళారు. మిగతా వాళ్ళేమో బుద్ధి లేని వాళ్ళు పెండ్లి కుమారుడు వస్తున్నాడని తెలిసి కూడా నిద్రావస్థలో, నిద్ర మత్తులో వాళ్ళు పడుకున్నారు. పెండ్లి కుమారుడు వచ్చాడు, మెలకువగా ఉన్నవారు ఆయనను హత్తుకున్నారు, ఆయనతో పాటు వెళ్ళిపోయారు. ఆ తర్వాత బుద్ధి లేని వాళ్ళు లేచారు, లేచి పెండ్లి కుమారుడు వచ్చాడని తెలిసి గబగబా వెళ్ళి తలుపు తడితే ఆ తలుపు ఏమైంది? మూయబడింది. సహోదరి సహోదరులు, ఆయన 2 చేతులు చాచి ఉండగానే నువ్వు పరుగున వచ్చి ఆయనను హత్తుకుంటే మంచిది. ఏ రోజు ఆ తలుపులు మూయబడే క్షణం వస్తుందో తెలియదు. 3 విషయాలు ఎప్పుడు జాగ్రత్తగా గమనించు. 1, సైతాను గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని చెప్పి వాడు దివారాత్రములు మన చుట్టూ తిరుగుతున్నాడు. కాబట్టి మనం బహు జాగ్రత్తగా ఉండాలి, మెలకువగా ఉండాలి. 2, ఎవ్వరికీ చెప్పకుండా ఈ భూమి మీదకి వచ్చావు. అమ్మకు చెప్పావా ఏ రోజు పుడతావని? ఏ రోజు పుడతావని కానీ, ఏ గడియలో పుడతావని కానీ, నువ్వు అబ్బాయిగా పుడతావో అమ్మాయిగా పుడతావు అని కానీ ఎప్పుడైనా వచ్చే ముందు నాన్నకు కానీ అమ్మకు కానీ చెప్పొచ్చావా? చెప్పకుండానే వచ్చేసావు. నీకు జన్మనిచ్చిన అమ్మకి చెప్పలా, జన్మనిచ్చిన నాన్నకు చెప్పలా, చెప్పకుండానే ఈ భూమి మీదకు సడన్గా వచ్చావు నువ్వు. అలాగే నిన్ను అమ్మా నాన్న ఎంత ప్రేమించినా, భార్య బిడ్డలు ఎంత ప్రేమించినా, ఒకరోజు నీ చుట్టూ ఉన్నవాళ్ళు నిన్ను బహుగా ప్రేమించే వాళ్ళు ఉన్నప్పటికీ కూడా చెప్పకుండానే గుట్టుకుమంటావు. చెప్పకుండానే ఈ లోకానికి వచ్చావు, చెప్పకుండానే ఈ లోకం నుంచి వెళ్ళిపోతావు. ఎప్పుడు వెళతావో నీకు తెలియదు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. 3, యేసుక్రీస్తు సెలవిచ్చాడు, ఇదిగో నేను త్వరగా రాబోతున్నా, కానీ నేను ఎప్పుడు వస్తాను ఎవరికి తెలియదు.
కాబట్టి మీరు మెలకువగా ఉండండి. అర్ధరాత్రి రావచ్చు, పగలు రావచ్చు, పొద్దుటే రావచ్చు, సాయంత్రం రావచ్చు. తమ్ముళ్ళు చెల్లెళ్ళు, మీరు సెల్ ఫోన్ మీద బిజీగా ఉన్నప్పుడు రావచ్చు. ఎప్పుడు వస్తాడో తెలియదు, సడన్గా వచ్చేస్తాడు. అలా వచ్చినప్పుడు నువ్వు కనపడకూడని స్థితిలో నువ్వు కనిపించిన, చేయకూడని వాటిని చేస్తూ కనిపించిన, చూడకూడని వాటిని చూస్తూ కనిపించిన, వినో, తలుపులు మూయబడతాయి. బయటే నువ్వు నిలబడిపోతావు. ఎంత తలుపులు కొట్టినా, ఎంత ఏడ్చినా, ఎంత గీ పెట్టినా, నువ్వు బతికున్నంత కాలము తెరవబడిన ఆ తెరవబడిన తలుపుల్ని నువ్వు లెక్క చేయలేదు కాబట్టి, పట్టించుకోలేదు కాబట్టి, అవి మూతబడిన తరువాత నీకోసం తెరవబడే ప్రసక్తి లేదు. కాబట్టే బైబిల్ సెలవిస్తుంది, ఇదే రక్షణ దినము, నేడే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయము. ఈరోజు ఇంకా మనలో ఎవరైనా ఇంకా పాపంలో జీవిస్తుంటే, ఇంకా పాపానికి తావిస్తుంటే, ఇంకా పాపిష్ట అలవాట్లకు బానిసలుగా జీవిస్తుంటే, ఈరోజు దయచేసి ఫుల్ స్టాప్ పెట్టేసేయి. ఎందుకని? నిన్ను నాశనం చేయాలని సైతాను నీ చుట్టూ తిరుగుతున్నాడు. ఏ పాపంలో ఈరోజు నువ్వు ఎంతో కొంత దొర్లుతున్నావో ఆ పాపంలోనే నిన్ను సమాధి చేయాలని సైతాన్ని చుట్టూ తిరుగుతున్నాడు. జాగ్రత్త. శత్రువైన సైతాన్ ఎప్పుడు నీ చుట్టూ ఏదో విధంగా నిన్ను బంధించాలి, ఏదో విధంగా నిన్ను లోపరుచుకోవాలి, ఏదో విధంగా నిన్ను వశపరుచుకోవాలి, నీ జీవితం నాశనం చేయాలని వాడు తిరుగుతున్నప్పుడు మనం ఏం చేస్తాం? జాగ్రత్తగా ఉంటాం. 2, మనం ఎప్పుడు పోతామో మనకు తెలియదు కాబట్టి ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. 3, ఎప్పుడు యేసు మధ్యాకాశంలో ప్రత్యక్షం అవుతాడో మనకు తెలియదు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ 3 విషయాలు ఖచ్చితంగా మనం జాగ్రత్త కలిగి ఉండాలి. సంగమా, 10 గుమ్మములు ఉన్నాయి. అన్ని గుమ్మములకు తాళములు ఉన్నాయి, గడియలు ఉన్నాయి, తలుపులు ఉన్నాయి. ఒక గుమ్మానికి మాత్రం గడియలు లేవు, తాళాలు లేవు. చెప్పండి, ఏ గడియం? ఏ గుమ్మమో? గొర్రెల గుమ్మం. ఎందుకని? అది క్రీస్తుకు సాదృశ్యం, అది రక్షణ గుమ్మం. అయ్యా అమ్మా, ఆ గుమ్మం ఒకరోజు యేసు వెళ్ళిపోయిన వెంటనే, అనగా మధ్యాకాశంలో ప్రత్యక్షమై పరలోకానికి వెళ్ళిపోయిన వెంటనే ఆ గుమ్మం మూతబడిపోతుంది. ఆ తర్వాత నువ్వు ఎంత ఏడిచినా ప్రయోజనం లేదు. ఆయన ఏ రోజైనా వచ్చేస్తాడు, ఏ రాత్రైనా వచ్చేస్తాడు. కానీ ఎందుకు ఆలస్యం చేస్తున్నాడయ్యా అంటే, ఏ ఒక్కరూ నశించిపోకూడదని. ఏ ఒక్కరు అంటే ఎవరో తెలుసా? నువ్వు నశించిపోకూడదని యేసుక్రీస్తు నీ కొరకే ఆయన ఆలస్యం చేస్తున్నాడు. 3వ అధ్యాయము పేతురు రాసిన 2వ పత్రిక ముగించేస్తున్నాను. అంటే మూటా ముళ్ళు సర్దుకోమని కాదు. 3వ అధ్యాయము 8వ వచనము, ప్రియులారా, ఒక సంగతి మరిచిపోకండి. ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరములు. అది అండర్లైన్ చేసుకోండి. ఒక దినము = 1000 సంవత్సరములు. రైట్. దేవుడు ఎన్ని రోజుల్లో సృష్టిని సృష్టించాడు? 6 రోజుల్లో. రైట్. 6 రోజుల్లో పనిని పూర్తి చేసి 7వ రోజు ఏం చేశాడు? విశ్రాంతి తీసుకున్నాడు. సో 6 రోజుల్లో ఆయన పనిని, సృష్టి అంతటిని సృష్టించి 6 రోజులలో పనంతటిని పూర్తి చేసి 7వ రోజున ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. 7వ రోజు ఆయన పని చేయడు, అది విశ్రాంతికి సూచన. జాగ్రత్తగా వినండి. ఆదాము నుండి అబ్రహాం వరకు 2000 సంవత్సరాలు, అబ్రహాము నుండి యేసుక్రీస్తు యొక్క జన్మ వరకు 2000 సంవత్సరాలు, యేసుక్రీస్తు యొక్క జన్మ నుంచి నేటి వరకు 2000 సంవత్సరాలు. మొత్తం కలిపి 2 + 2 + 2 మొత్తం ఏనండి 6000 సంవత్సరాలు. బైబిల్ సెలవిస్తుంది, పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము మనం చదివినటువంటి 8వ వచనంలో ఏముంది? దేవుని దృష్టిలో ఒక దినము ఏమిటట? 1000 సంవత్సరాలు. ఇప్పుడు 6000 సంవత్సరాలు. ఈ 6000 సంవత్సరాలు = దేవునికి దృష్టిలో ఎన్ని దినాలు చెప్పండి? 6 దినాలు. 6 దినాలు ముగిసిపోయినాయి అనుకోండి,
దేవుడు ఏడో రోజున పని చేశాడా? పని చేయాల. ఏడో రోజు ఏమిటట? విశ్రాంతి. అనగా ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి? 6000 సంవత్సరాలు, అనగా 6 దినములు గడిచిపోయినాయి. అంటే అర్థం తెలుసా? 6 రోజులు గడిచిపోయినాయి. టైం ఎంత అయిందో తెలుసా మీకు? 11 గంటల 59 నిమిషాల 59వ సెకండ్ మీద సెకండ్ ముళ్ళుంది. ఇంకొక సెకండ్ అయిందనుకోండి, 7వ దినం వచ్చేస్తుంది. సహోదరులు సహోదరులు, చివరి గడియలో మనం ఉన్నాం. చివరి నిమిషంలో మనం ఉన్నాం. చివరి సెకండ్లో మనం ఉన్నాం. ఏ క్షణమైనా యేసుక్రీస్తు వచ్చేస్తాడు. కాబట్టి మనం సిద్ధంగా ఉండాలి. ఈ వాస్తవాన్ని మర్చిపోవద్దు. యేసుక్రీస్తు సిలువలో ఎన్ని మాటలు మాట్లాడాడు? 7 మాటలు మాట్లాడాడు. 7 మాటల్లో 6వ మాట ఏంటో చెప్పండి. 6వ మాట సమాప్తమాయను. 6వ దినాన దేవుడు ఏమన్నాడు చెప్పండి? సమాప్తమాయను. అంటే 6 రోజుల్లో సమస్తము ఆయన సృష్టించాడు. కాబట్టి సమస్తము సృష్టించి 6వ రోజు ఏమన్నాడు? సమాప్తమాయను. 6వ మాట శిలువ మీద ఏమన్నాడు? సమాప్తమాయను. 7వ రోజు దేవుడు ఏం చేశాడు? విశ్రాంతిని తీసుకున్నాడు. 7వ మాట యేసయ్య ఏమన్నాడు? నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నా. అది విశ్రాంతికి సూచన. గెట్ రెడీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సిద్ధంగా ఉండండి సంగమా. 6 రోజులు ఆల్మోస్ట్ గడిచిపోయినాయి. 7వ రోజు సూర్యుడు ఉదయించబోతున్నాడు. మనం విశ్రాంతిలోకి ప్రవేశించే దినము త్వరగా ఉంది. అది ఏ క్షణమైనా రావచ్చు. కాబట్టే చెప్తున్నా, సిద్ధంగా ఉండు. ఎప్పుడు నువ్వు పోతావో నీకు తెలియదు గనుక సిద్ధంగా ఉండు. ఎప్పుడు యేసు తిరిగి వస్తాడో తెలియదు గనుక సిద్ధంగా ఉండు. ఒకవేళ నువ్వు సిద్ధంగా ఉండకుండా నిర్లక్ష్యంగా ఉన్నావంటే మధ్యాకాశంలో యేసుక్రీస్తు కనురెప్ప పాటున గంట సేపు వచ్చి వెళ్తాడు అనుకుంటున్నారా? ఎంతసేపట్లో వచ్చి వెళ్ళిపోతాడట చెప్పండి. కనురెప్ప అంటే ఎంతసేపు ఉంటుంది? ఇదిగో అయిపోయింది. అర్థమైందా మీకు? అయిపోయింది. ఆయన రావడం, మధ్యాకాశంలో మనం కలవడం, పరలోకానికి వెళ్ళిపోవడం కనురెప్పలో జరిగిపోతుంది. ఆ రోజు ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టే దేవుడు తన 2 చేతులు చాచి ఎదురు చూస్తున్నాడు. వచ్చేసేయ్, వచ్చేసేయ్, ఆలస్యం చేయకుండా వచ్చేసేయ్. ఎందుకని? నేను త్వరలో వచ్చేస్తున్నా. ఏ క్షణమైనా రావచ్చు, ఈ క్షణమే రావచ్చు. వచ్చేసేయ్. ప్రభు 2 చేతులు చాపి సిలువలో నీ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇదే అనుకూలమైన సమయం. నేడే రక్షణ దినం. తలుపులు తెరిచి ఉండగానే నువ్వు ప్రవేశిస్తే యుగ యుగములు పరలోకంలో జీవిస్తావు. తలుపులు వేసిన తర్వాత ఏడిచినా సరే యుగ యుగములు పాతాళంలో ఏడుస్తూనే మిగిలిపోతావు. ఏది కోరుకుంటావు ఈరోజు? చాచిన చేతులను చూసి వచ్చి యేసును హత్తుకొని ఆయన నిన్ను ఎత్తుకొని పరలోకానికి వెళ్ళే భాగ్యం పొందుకోవాలని ఆశపడుతున్నావా? అవునన్న వాళ్ళు ఉన్న చోటే మోకరిస్తారా? ప్రార్థనలో ఏకీపిస్తారా? సహోదరి సహోదరుడా, గొర్రెల ద్వారము బహుశ్రేష్టమైంది. అది క్రీస్తు యొక్క రక్షణ ద్వారం. దానికి తలుపులు లేవు, గడియలు లేవు, తాళములు లేదు. కారణం తెలుసా? తలుపులు వేసేస్తే నువ్వు రాలేవని, గడియలు బిగించేస్తే నువ్వు నశించిపోతావని ఆ తలుపులు దేవుడు తెరిచే ఉంచాడు. అమ్మా, అయ్యా, నీకోసమే ఆ రక్షణ తలుపులు తెరిచే ఉన్నాయి. త్వరగా వచ్చేసే. తలుపు మూయబడక మునుపే క్రీస్తును చేరుకో. నువ్వు మందిరానికి వస్తున్నావు, ఉపవాస ప్రార్థనలో పాల్పంచుకుంటున్నావు, కానీ వాస్తవంగా నీ జీవితాన్ని మాత్రం ఇంకా ప్రభువుకి అంకితం చేయలా. సేవలో పాల్పంచుకుంటున్నావు, సిఎస్ టీంలో ఉంటున్నావు, ఆర్మీలో ఉంటున్నావు, సిసి టీంలో ఉంటున్నావు, కానీ ఇంకా లోకానుసారంగా జీవిస్తున్నావు. ప్రభు అంటున్నాడు, వచ్చేసేయ్. నా 2 చేతులు నీకోసం చాచే ఉంచా. వచ్చేసేయ్. వచ్చి నన్ను హత్తుకో. నిన్ను నేను ఎత్తుకుంటా, పరలోకానికి తీసుకెళ్తా. వచ్చేసేయ్. నా కుమారుడా, ఎంతకాలం సైతాను యొక్క ఉచ్చుల్లో చిక్కుల్లో
అల్పకాల పాప భోగాల్లో, శరీర ఇచ్చల్లో, ఉచ్చుల్లో ఎంతకాలం ఉంటూ వచ్చేసాయి. ఈ ద్వారం ఇంకా తెరిచే ఉంది. నా ద్వారం, రక్షణ ద్వారం ఇంకా తెరవబడి ఉంది. వచ్చేసాయి. ఒకవేళ నువ్వు రక్షించబడినట్లయితే నువ్వు ఒక్కదానివే కాదు, ఒక్కడివే కాదు, ఆ ద్వారం గుండా ప్రవేశించాల్సింది. నీ కొడుకును కూడా తీసుకురా, నీతో పాటు నీ కూతురుని కూడా తీసుకురా, నీతో పాటు నీ భర్తను కూడా తీసుకురా, నీతో పాటు నీ భార్యను కూడా తీసుకురా. ఎందుకని? పరలోకంలో చాలా చోటు ఉంది, పరలోకంలో చాలా స్థలం ఉంది. ఎంతమంది వచ్చినా సరే అంతమందికి చాలినంత స్థలం అక్కడ ఉంది. కాబట్టి ప్రభు అంటున్నాడు, తీసుకురా జకయా, నీ ఇంటికి రక్షణ. అయ్యా అమ్మా, నీ ఇంటికి రక్షణ కావాలి. ఆ రక్షణ నీ వల్లే. నువ్వు నీ భర్తను, నీ భార్యను, నీ బిడ్డలను దేవుని సన్నిధికి నడిపించటం వల్లే సాధ్యము. మౌనంగా ఉండదు సుమా. ఒంటరిగా దేవుని సన్నిధికి రాకుండా కుటుంబంగా వచ్చే ప్రయత్నం చేయి. వచ్చే ఆదివారం కుటుంబ ఆరాధన, కుటుంబంగా నువ్వు దేవుని సన్నిధికి రా. లైవ్లో ఉన్నవాళ్ళు, బ్రాంచెస్లో ఉండి వాక్యం వింటున్న వాళ్ళు వింటున్నారా? తలుపులు మూయబడక మునుపే, యేసు మధ్యాకాశంలో ప్రత్యక్షం కాక మునుపే మోకాల మీద పడి ప్రభును హత్తుకుంటే మంచిది. ఎందుకని? ఇదే అనుకూలమైన సమయం. నేడే రక్షణ దినం. ఆ రక్షణ ఆనందము, ఆ రక్షణ భాగ్యము, పరలోకంలో ప్రవేశించే ధన్యత, ఆ దిఖ్యత నాకు కావాలి, నా కుటుంబానికి కావాలి. ఆశించే వాళ్ళు మీ హస్తాలను రెండు చేతులు పైకెత్తి మీరు ప్రార్థన చేయండి. యేసయ్యా, ప్రార్థన చేయండి. యేసయ్యా, యేసయ్యా, నాయనా ద్వారాలు ముయ్యద్దయ్యా. ప్రార్థన చేయి. ఇంకా నీ కుటుంబం రావాల్సి ఉంది, ప్రార్థన చేయి. అయ్యా అయ్యా, ఆ ద్వారాన్ని నువ్వు మూస్తే రక్షింపబడవలసిన వాళ్ళు మా దేశంలో చాలా మంది ఉన్నారయ్యా. మా రాష్ట్రంలో ఆ ద్వారం గుండా రావలసిన వాళ్ళు చాలా మంది ఉన్నారయ్యా. మా కుటుంబంలో చాలా మంది ఇంకా నాయన రక్షణ ద్వారం గుండా ప్రవేశించలేదు నాయన, బయటే ఉండిపోయారయ్యా. యేసయ్యా, కనికరించి రక్షణ లేని నా కుటుంబాన్ని దర్శించు, రక్షణ లేని నా భర్తను, భార్యను, బిడ్డలను దర్శించు అని ప్రార్థన చేస్తున్నా ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకించయ్యా. నాయన లైవ్లో అయ్యా, మా బ్రాంచెస్లో ఎవరెవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారందరినీ దర్శించయ్యా. అయ్యా, మేము నిర్లక్ష్యంగా జీవిస్తే నశించిపోతాం, మాకేం కాదులే, రక్షణ ఇప్పుడు కాదులే, ఇంకా టైం ఉందిలే అని ఎవరైనా నిర్లక్ష్యం చేస్తే, నాయన నువ్వు ఎప్పుడు వస్తావో తెలియదు, మేము ఎప్పుడు పోతామో మాకు తెలియదు నాయన. అటువంటి అన్సర్టనిటీలో మేము ఉన్నాం. అనిశ్చయమైనటువంటి నాయన జీవితాన్ని మేము జీవిస్తున్నాం ఆయన. కాబట్టి ప్రతి నిత్యము నాయన ప్రభువును కలుసుకొనుటకు సిద్ధముగా ఉండండి అని బైబిల్ సెలవిస్తుంది నాయన. నిన్ను కలుసుకోవడానికి ప్రతి క్షణము మేము సిద్ధంగా ఉండాలి, ప్రతి గడియ మేము సిద్ధంగా ఉండాలి. నిన్ను దూరం చేసే దేనిని మా జీవితంలో నాయన మేము కలిగి ఉండడానికి వీల్లేదయ్యా. నాయన నీకు మాకు మధ్య లోకం కానీ, లోక స్నేహం కానీ అడ్డు రావడానికి అస్సలు వీల్లేదు నాయన. మమ్మను కనికరించాయా, మమ్మను దర్శించాయా, మమ్మను దీవించాయా నాయన. మమ్మను, మా కుటుంబాన్ని రక్షించాయా, రక్షణ భాగ్యము దయచేయ్యా నాయన. ఏ ఒక్కరు నశించడానికి వీలేదయ్యా. అయ్యా, మా అబ్బాయిని దర్శించాయా, మా అమ్మాయిని దర్శించాయా, నా కూతుర్ని, నా కొడుకును దర్శించాయా అని ప్రార్థన చేస్తున్నా ప్రతి తల్లి ప్రార్థన, తండ్రి ప్రార్థన ఆలకించాయా. రక్షక, మా మందిరంలో ఏ ఒక్కరు నశించుకోవడానికి వీలేదు, ఏ కుటుంబము నశించుకోవడానికి వీలేదయ్యా. మా స్కూల్లో చదువుతున్న ఏ బిడ్డ నశించుకోవడానికి వీలేదయ్యా. మా హాస్పిటల్లో వచ్చి నాయన వైద్యం పొందుకుంటున్న ఏ ఒక్కరు నశించుకోవడానికి వీలేదయ్యా. నాయన బైబిల్ కాలేజీలో చదువుతున్న ఏ ఒక్కరు నశించుకోవడానికి వీల్లేదు. రక్షక, మా కల్వరి స్వరాన్ని వింటున్న ఏ ఒక్కరూ నశించుకోవడానికి వీల్లేదు అయ్యా. ఈ దీన సేవకుడు అందిస్తున్న సందేశాలు విన్న ఏ ఒక్కరూ కూడా నాయన నశించుకోవడానికి వీల్లేదు అయ్యా. అందరినీ రక్షించయ్యా, అందరినీ బాగు చేయయ్యా,
అందరికీ మంచి మనసు ఇవ్వయ్యా, అందరికీ నూతన హృదయం దయచేయ్యా, అందరి పేరు నీ జీవ గ్రంథంలో లిఖింపచేయ్యా. నాయన ఆత్మలు రక్షించబడ్డానికే, నశించిపోతున్న వాళ్ళు రక్షింపబడ్డానికే, పాడైపోతున్న వాళ్ళు బాగుపడ్డానికే కల్వరి టెంపుల్ని స్టార్ట్ చేశావు. ఈ మందిరం నాయన రక్షణ ద్వారము కదా నాయన. నీ మందిరంలో నీ సన్నిధిలో అడుగు పెట్టిన వాళ్ళు రక్షింపబడాలి కదా. రక్షించాయా. నీ సన్నిధికి అడుగు పెట్టిన వాళ్ళు, నీ మందిరంలో నీ నివాస గృహములో అడుగు పెట్టిన ప్రతి ఒక్కరూ రక్షింపబడాలయ్యా. వాళ్ళు ఎప్పుడు అడుగు పెట్టినా సరే, ఏ క్షణము ఏ దినము నాయన నీవు నివసించే ఈ గృహములో అడుగు పెట్టిన ప్రతి ఒక్కరూ రక్షింపబడాలి నాయన. వారి ప్రాణాత్మ శరీరములు బాగుపడాలయ్యా. ఏ ఏ దేశం నుండి, ఏ ఏ రాష్ట్రము నుండి, ఏ ఏ ప్రాంతము నుండి నాయన నీ మందిరంలో అడుగు పెడుతున్నారో వాళ్ళందరూ నీ రక్తములో కడగబడాలి. నువ్వు ప్రసాదించే క్షమాపణ వారు పొందుకోవాలి నాయన. మా కుటుంబమే కాదయ్యా, మా తరం వాళ్ళు రక్షించబడాలి. మా తరువాత తరం వాళ్ళు రక్షింపబడాలి. మా వంశంలో ఏ ఒక్కరు నశించడానికి వీలేదు. ప్రతి ఒక్కరూ నాయన నీ రక్తములో కడగబడాలి. ప్రతి ఒక్కరూ రక్షింపబడాలి. అటు భాగ్యం దయచేయ్యా. మా బిడ్డలు బిడ్డల బిడ్డలు బిడ్డల బిడ్డలు నాయన నీ సిలువను మోయాలి, నీ కాడి మోయాలి, రక్షణ ద్వారమున ప్రవేశించాలి, నీ సన్నిధిలో కనిపించాలి నాయన. మా పితరులు ఏమయ్యారో మాకు తెలియదు నాయన. వాళ్ళను మేము నాయన 100 years బ్యాక్ 200 years బ్యాక్ వాళ్ళు ఏమయ్యారో మాకు తెలియదు. కానీ మా తర్వాత వచ్చే తరాలు తరతరాలు మాత్రం నాయనా ఈ ప్రార్థన ఆలకించయ్యా. మా తరము నుండి వచ్చే తరాలన్నీ కూడా రక్షింపబడాలి నాయన. నాయన మా తర్వాత ప్రతి తరము వారు రక్షించబడాలి నాయన. ప్రతి ఒక్కరూ రక్షించబడాలి, 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 రక్షించబడాలి. నీ రాకడ వచ్చేంత వరకు మా తరములో వచ్చే ప్రతి ఒక్కరూ రక్షించబడాలి నాయన. ఏ ఒక్కరూ నశించుకోవడానికి వీల్లేదయ్యా. రక్షక, మమ్మల్ందరినీ మీ చేతికి అప్పగిస్తున్నా నాయన. మా అవసరాలు మీకు తెలుసు కదా. ఒంటెను నిర్మించక మునుపే అది ఎడారిలో ఉండబోతుందని, ఎడారిలో ప్రయాణం చేయబోతుందని, బరువులు మోయబోతుందని, నీటి ఎద్దడి ఉంటుందని, ఆహారము దొరకదని, వేడి ఎక్కువగా ఉంటుందని మొత్తం ముందే తెలిసి ఒంటెను సృష్టించావు నాయన. మా జీవితాలను సృష్టించక మునిపే మా సమస్తము ఎరిగిన దేవుడు నాయన. కాబట్టి మా జీవితాల్లో ఏది అవసరమో, మేము ఎక్కడ నివసించవలసి ఉందో, ఎక్కడ ఉద్యోగం చేయవలసి ఉందో, ఎవరు మా జీవితంలో ప్రవేశించవలసి ఉందో నాయన, ఏ పని మేము చేయవలసి ఉందో, ఎంతకాలం మేము బ్రతకవలసి ఉందో నాయన, మా బిడ్డలు వారి బిడ్డలు ఏం కావలసి ఉందో సమస్తము ముందుగా నిర్ణయించావయ్యా. నీ నిర్ణయము చొప్పున మా జీవితాలు ఉండులాగున సహాయం చేయ్యా. నీ చిత్త ప్రకారమే సమస్తము మా జీవితంలో అమర్చండి నాయన. మా కుటుంబంలో అమర్చండి నాయన. మా సంఘాన్ని ఆ రీతిగా అమర్చండి అయ్యా. ఈ సంఘమును స్థాపించక మునుపే ఎన్నెన్ని సంఘములు స్థాపించబడాలో, ఎక్కడెక్కడ స్థాపించబడాలో, ఏ రీతిగా నాయన ప్రపంచాన్ని ఈ సంఘములు ప్రభావితం చేయాలో, ఎంతమంది ఈ సంఘముల ద్వారా బాగుపడాలో నువ్వు ముందుగా నిర్ణయించావు నాయన. అంతమంది బాగుపడులాగున, అంతమంది రక్షింపబడులాగున మా సంఘములు ఎక్కడెక్కడ నిర్మించబడాలో, ఎక్కడెక్కడ స్థాపించబడాలో, ఏ రీతిగా ప్రభువా పాడైపోతున్న జీవితాలను బాగు చేయాలో మీ చిత్త ప్రకారమే సమస్తము జరిగించండి అయ్యా. ఆనాడు నీ చిత్త ప్రకారము నెహెమ్యా ద్వారములను గుమ్మములను నిలబెడుతున్నప్పుడు నాయన, గోడలు నిర్మిస్తున్నప్పుడు సన్బల్లుతులు వచ్చారు, టోబియా లాంటి వాళ్ళు వచ్చారు, ఆటంకపరిచారు, అభ్యంతరాలు తెలిపారు, అపాయాన్ని తలపెట్టారు, కొట్టడానికి వచ్చారు, యుద్ధం చేయడానికి వచ్చారు, కూల్చడానికి వచ్చారు, చాలా చాలా చేశారయ్యా. కానీ నువ్వు నిర్ణయించినటువంటి నీ యొక్క చిత్తాన్ని ఏ ఒక్కడు కూడా ముట్టలేకపోయాడు నాయన. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అభ్యంతరాలు వచ్చినా నాయన, మీరు నిర్మించినటువంటి ఈ దివ్యమైనటువంటి మందిరాలో ఏ ఒక్కడు ముట్టజాలడో
ఆ అవకాశం కానీ ఆ అధికారము కానీ నాయన సైతానుకు లేనే లేదు. నాయన నీ సన్నిధిని కాపాడుకోగలిగిన, నీ నివాస గృహములను కాపాడుకోగలిగిన మహాశక్తి కలిగిన దేవుడు అయ్యా. నాయనా నువ్వు ఇంట్లో ఉంటే ఆ ఇంటిలో జ్వరబడగలిగిన వాడెవడు? నువ్వు మాతో ఉన్నట్లయితే మమ్మల్ని గెలవగలిగిన వాడెవడు? నాయనా మా చుట్టూ నీ దూతలను కావలి ఉంచు. మేము చేసే ప్రతి పనిలో మాకు ఆశీర్వాదాన్ని అనుగ్రహించు. దుష్టుని యొక్క ప్రతి తలంపును లయపరుచయ్యా. మా అందరికీ, మా బిడ్డలకు కావలసిన భద్రతను దయచేయ్యా. నాయన మరలా ప్రార్థన చేస్తున్నా అయ్యా. ఎన్ని జీవితాలు అయితే ప్రభువా మేము చేస్తున్న ఈ సేవ ద్వారా బాగుపడవలసి ఉందో, ఎటు చూసినా నాయన త్రాగుబోతులు పెరిగిపోతున్నారు, అన్యాయం పెరిగిపోతుంది, అవినీతి పెరిగిపోతుంది, అక్రమము పెరిగిపోతుంది, ఫలితంగా అపవిత్రత తాండవిస్తుంది, అశాంతి అసమాధానం మనుషుల జీవితాల్లో నాయన నిద్ర పట్టకుండా చేస్తున్న ఈ దుర్దినాల్లో అయ్యా వాళ్ళందరూ శాంతి సమాధానం కలిగి సంతోషంగా జీవించాలి అంటే వాళ్ళకు నూతన బ్రతుకులు కావాలయ్యా. వాళ్ళ బ్రతుకులు బాగుపడాలి నాయన. బాగు చేసే దేవుడు కదా నాయన. మీరే పాడైపోతున్న ప్రతి ఒక్కరిని బాగు చేయయ్యా నాయన. పాడైపోతున్న ప్రతి ఒక్కరూ నీ ఇంటికి వచ్చి బాగుపడులాగున సహాయం చేయయ్యా. అలాంటి వారిని ప్రభు నీ సన్నిధికి నడిపించే మనస్సు మా అందరికీ దయచేయ్యా. మేమే కదా నాయన పాడైపోతున్న వారిని బాగు చేయగలిగిన నీ సన్నిధికి నడిపించే నాయన మార్గదర్శకులము. మమ్మల్ని వాడుకోయ్యా. నిర్లక్ష్యంగా ఉండక మేము పరలోకానికి వస్తూ మాతో పాటు 10 మందిని తీసుకొచ్చే మనస్సు మాకు దయచేయమని. ఈ లోకంలో ఆస్తిపాస్తులు సంపాదించటం కంటే, ఈ లోకంలో సిరి సంపదలు సంపాదించటం కంటే 10 మందిని బాగు చేసే నాయన జీవితము అతి శ్రేష్టమైంది. ఆ జీవితం మాకు దయచేయండి అయ్యా. రాబోయే ఆదివారాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాం. ప్రవాహం వల్ల నీ బిడ్డలు ప్రభు నిన్ను ఆరాధించడానికి నీ సన్నిధికి వచ్చులాగున సహాయం చేయ్యా. కొంతమంది ఒక వారం వచ్చి ఒక వారం రాలేకపోతున్నారు. దానికి బహుశా అనారోగ్యం కారణమేమో, ఆర్థిక ఇబ్బందులు కారణమేమో, కుటుంబ సమస్యలు కారణమేమో, నాయన అప్పులు కారణమేమో, నిరుద్యోగము కారణమేమో, ఏ కారణం చేత వాళ్ళు ప్రభు నీ సన్నిధికి కుటుంబంగా రాలేకపోతున్నారు. దయచేసి వారికి ఉన్న కష్టంలో నుంచి విడిపించండి అయ్యా. ప్రతి వారము నీ సన్నిధికి వచ్చి నిన్ను ఆరాధించగలిగిన అద్భుతమైన ఆత్మీయతను నాయన మీరు అనుగ్రహించండి అయ్యా. నాయన అలాగే గతంలో వచ్చి నాయన మరి గత 1 monthగా 2 monthsగా నీ సన్నిధిలో కనిపించలేకుండా మానేసినటువంటి లేక రాలేకపోయినటువంటి వారిని మీరు దర్శించండి అయ్యా. వారిని స్పర్శించండి అయ్యా. వారితో మీరు మాట్లాడండి అయ్యా. తప్పిపోయిన ఒక్క గొర్రె కోసం నువ్వు ప్రాకులాడావుగా నాయన. తప్పిపోయిన గొర్రెలను ప్రభు మీరే వెతకి మళ్ళా నీ సన్నిధికి నడిపించండి అయ్యా. ఎవరైతే వారిని నీ సన్నిధికి నడిపించారో వాళ్ళు వెళ్ళి మళ్ళా ప్రేమతో వారిని ప్రభు పిలుచుకొని వచ్చేలాగున సహాయం చేయయ్యా. నీ సన్నిధిలో ఎవ్వరు అడుగు పెట్టినా నాయన నీ సన్నిధిని అనుభవించాలి, నీ ప్రసన్నతను అనుభవించాలి, నీ ప్రశాంతతను అనుభవించాలి, నీ పరిశుద్ధతను అనుభవించాలి. ప్రతి ఒక్కరూ కూడా నీ సన్నిధిలో నుంచి పరిపూర్ణమైన ఆనందంతో నాయన తిరిగి వెళ్ళాలి, పరిపూర్ణమైన జవాబులతో తిరిగి వెళ్ళాలి. అటు కృప దయచేయండి అయ్యా. సేవకులు ఇంకా కావాలి నాయన. నమ్మకమైన సేవకులు లేవాలి నాయన. అయ్యా సంపూర్ణంగా నీకు భయపడి నీ సేవ చేసే సేవకులు మా మధ్య లేవాలి నాయన. మా కుటుంబాల్లో కనీసం ఒక్కరైనా సేవ చేయడానికి అర్పించబడాలి నాయన. మా మందిరంలో ప్రతి కుటుంబంలో కనీసం ఒక్కరైనా నిన్ను సేవించుటకు అర్పించబడాలి. అట్టి నాయన మనస్సు ప్రతి తల్లికి తండ్రికి ఇవ్వండి నాయన. ఇదిగో అయ్యా మమ్మల్ని అందరినీ మీ చేతికి అప్పగిస్తూ మాకున్న ప్రతి అవసరములను తీర్చమని, సైతాను పెట్టిన చిక్కుముడులన్నిటినీ ప్రభువా విప్పమని, వాడి తంత్రములన్నిటినీ లయపరచమని, వాడు తలపెట్టిన ప్రతి అపాయాన్ని దూరం చేయమని, మాకు సంపూర్ణ నెమ్మదిని సంపూర్ణ విజయమును నాయన మా అందరికీ మా సంఘమునకు దయచేయమని